అర్ధనారి రాయడానికి పురిగొల్పిన అంశాలు, తర్వాత అర్ధనారికి వచ్చిన ప్రశంసలు లేదా విమర్శలు. నేను ఈ ఆడంగుల వాడిని నాయనగా తండ్రిగా నేను ఉండలేను. నేను వీన్ని విషయం పెట్టి చెప్పేద్దాము, ఎవరితో చెప్పద్దు అని మాట్లాడుకుంటే విని తెల్లారకుండానే వీడు ఇల్లు వదిలి పారిపోయినాడు. బాల్యావస్థలో ప్రతి హిజ్రా కూడాను బాల్యావస్థలో ఈ దుర్మార్గాన్ని అనిపించిన వాళ్ళే. 99% ఆడవాళ్ళు సెక్స్ వర్క్లోకి దిగడానికి కారణము వాళ్ళ వెనకల ఉన్న భర్తలు. ఇట్లా మోస్తూ ఉంటే ఆమె చన్నుల నుంచి పాలు ఉబికి ఈ రవికంతా తడిసిపోయిందంట. ఈ కథలన్నీ నేను అక్కడ విని రాయాలంటే నాకు వణుకొచ్చింది. నా ఫస్ట్ రీడర్ మా మేడమే. మా మేడం చెబితే ఏమనుకుంటుంది, నా కూతురు చెబితే ఏమనుకుంటుంది. ఒక మంచి రచయితతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వేటూరి సుందరరామూర్తి సినిమా సాహిత్యంలోని అద్భుతమైన గీతాలు, కృష్ణశాస్త్రి అంటే ఇవన్నీ కమర్షియల్ అండి అని అన్నాడు ఆయన. తనకు తాను సౌకర్యంగా రాయగలిగినది అదే సాహిత్యం అనుకుంటారు. తనకు అంతో ఇంతో పేరు తెచ్చిపెట్టేది అదే సాహిత్యం అనుకుంటారు. ప్రధానంగా రాయలసీమ నుంచి ఎక్కువ, తర్వాత తెలంగాణ నుంచి, ఆ తర్వాత స్థానంలో కోస్తా ఆంధ్ర ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ తరంలో నాటువంటి వాళ్ళకి కవిత్వం రాసే ధైర్యం ఉండదు. పడవ వెళ్ళిపోతేనే రేవు ఎట్లుందంటే రేవు బావురమంటోందని. ఈరోజు రాముడు కానీ, కృష్ణుడు కానీ, రామాయణం కానీ, భారతం కానీ సౌదా చెప్పినట్టుగా అది భారతీయుల బాల్యము, అలిఖిత చరిత్ర. ఇప్పుడు కూడా ఆ ప్రజలు రామరాజ్యం అని చెప్పుకుంటారు. ఆ ప్రజలు ఈజిప్టు ఈ విధంగా ఇక్కడికంతా మైగ్రేట్ అయిపోయింది వాళ్ళందరూ కూడాను మేము రాముని సంతానం అని ఇప్పుడు చెప్పుకుంటారు. నేను నా బీసీల కంటే ముందుగా ఆ ఎస్టీల వైపు ఉంటా. ఈ 3 భాషల బరువుని మన తెలుగు విద్యార్థులకి ఎంత తొందరలో గవర్నమెంట్ తీసేస్తే అంత మంచిది. రాయలసీమ సెపరేట్ స్టేట్ కాకపోతే ఇంకా బతుకుండదు. అంటే మన ప్రధానమంత్రిని మోడీని రాయలసీమ కరువు కాటకాల గురించి అడిగితే వేర్ ఇస్ రాయలసీమ అన్నాడంట. శ్రీశ్రీ పాటల్లో నందుని చరితము వినుమా పరమానందము గనుమా అని జయబేరిలో పాట రాశాడు. శ్రీశ్రీలో ఒక విదూషకుడు ఉన్నాడు. అటువంటి శ్రీశ్రీని ఇంకొక కథ రాసినాడు, విదూషకుని ఆత్మహత్య అని. తేటనీటి ఏటు ఒడ్డున నాటిన పువ్వుల తోట గురించి నేను 6 నెలలు పాఠం చెప్పగలను అన్నాడు అంటే కృష్ణశాస్త్రి. ఒక్క క్షణం ఆ రెప్పలు వాల్చకు, అటు ఇటు చూడకు, ఒక్క క్షణం. నమస్తే, వెల్కమ్ టు 3TV. నన్ను చూడంగానే మీరు రాజకీయాలు లేతే ఇన్వెస్ట్మెంట్లు ఆ షో ఏమో అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు మనతో ఒక పెద్ద ఆయన ఉన్నారు, బండి నారాయణ స్వామి గారు. బండి నారాయణ స్వామి గారు తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప రచయిత. మామూలుగా చాలామంది రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన గొప్ప రచయిత, లేతే ఆయనకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఇలాంటి పడికట్టు మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజంగా అక్షరాల ఆయన గొప్ప రచయిత. మనతో నారాయణ స్వామి గారు ఉన్నారు. సాహిత్యం గురించే కాకుండా సమాజం గురించి,
కొంత సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయాల గురించి ఇంకా చాలా విషయాలు స్వామి గారితో మాట్లాడదాం. నారాయణ స్వామి గారు నమస్తే, వెల్కమ్ టు 3TV. నమస్తే శైలు గారు. మీరు శైలు అనండి సరిపోతుంది. చాలా ప్రేక్షకులంతా చూస్తున్నారు కాబట్టి గారు తగిలించడమే మంచిది. నేను మిమ్మల్ని అప్ప అని సంబోధించాలని అనుకుంటున్నాను. మీరు అనొచ్చు, అప్పుడు అప్ప గారు అనాలి. నేను అబ్బాయితో వద్దులే, రాజీ పడిపోదాంలే. మీరు నన్ను బండి స్వామి అనండి, నేను శైలు అంట. మీకు గుర్తుండే ఉంటుంది, మనము ఒక 2-3 ఏళ్ల క్రితము మీ గురించి నేను చాలా విన్నాను, చదివాను. నిజానికి సప్తభూమి విజయవాడలో కృష్ణానది మీద బోటులో ఒక సాయంత్రం సప్తభూమి మీద చర్చ జరిగింది. ఓ, దానికి పోయినారా మీరు? పాపినేని సాయి పాపినేని వాళ్ళు ఆర్గనైజ్ చేసింది. దానికి నేను పోవడమే కాదు, నేను వక్తని కూడా అక్కడ. అబ్బో, 3-4 మాట్లాడి ఉన్నారు, దాంట్లో నేను కూడా. సో మిమ్మల్ని కలవక చాలా ముందే మీరు నాకు తెలుసు. సరే, సంతోషం. అయితే ఆ తర్వాత మనము ఒక కొద్ది కాలానికి మనం కలుసుకున్నాం. లక్కడి కప్పుల్లో ఏదో ఒక బుక్ రిలీజ్ ఈవెంట్లో కలుసుకున్నాం. అంతకంటే ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయించినారు సప్తభూమి గురించి. ఎవరితో? మన అప్పుడు ఆన్లైన్లో బుక్ రీడర్స్ క్లబ్ కరోనా టైంలో అప్పుడు బీపీ పడాలా గారు నేను కలిసి ఆ నవలా స్రవంతి అని ఒకటి స్టార్ట్ చేసినాం. ఆయన పేరు ఏం పేరు? కవి. ఆయన ఇంటర్వ్యూ చేసినాడు ప్రధానంగా. మీరు సప్తభూమి గురించి మీరు మాట్లాడినారు. అంతకుముందే నేను మాట్లాడున్నాను. ఆ తర్వాత మనము కలిసినప్పుడు లక్కడి కప్పుల్లో బెస్ట్ వెస్టర్న్లోనూ ఏదో ఒక పుస్తకం ఆవిష్కరణకు వచ్చారు మీరు. వచ్చినప్పుడు మనం చాలా సినీ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. అవును, కృష్ణశాస్త్రి గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. కృష్ణశాస్త్రి గురించే మాట్లాడినాము, పాటలు పాడుకున్నాము. అసలు నాకు చాలా ఆనందము ఆశ్చర్యం కూడా వేసింది స్వామి గారు. ఎందుకంటే ఈరోజు సాహిత్యం ఎట్లా అయిపోయిందంటే, అంటే అది నా అబ్జర్వేషన్, మీరు నన్ను కరెక్ట్ చేయండి లేదా దానికి ఇంకా యాడ్ చేయండి, తీసివేయండి, కానీ ఏం పర్వాలేదు. ఈరోజు సాహిత్యం ఎట్లా అయిందంటే ముఠాలుగా అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో గెట్టోయిజ్డ్ అయిపోయింది. అంటే ఇది లెఫ్ట్ సాహిత్యము, ఇది రైట్ సాహిత్యము, ఇది పల్పు సాహిత్యము, ఇది పల్పు కాని సాహిత్యము, ఇది పొలిటికలు, ఇది అపొలిటికలు, ఇట్లా అయిపోయి పాఠకులు రచయితలు కూడా శిబిరాలుగా ఏర్పడిపోయినారు. అవును, శిబిరాలుగా ఏర్పడిపోయి ఒక శిబిరంలోని వాళ్ళు తాము గొప్ప సాహిత్యం అనుకుంటున్న సాహిత్యాన్నే ప్రమోట్ చేయడము, ఆ శిబిరంలో ఉన్న రచయిత్రులనే ప్రమోట్ చేయడము, అట్లా తెలుగునాట జరుగుతున్నది. అది చాలా విషాదకరము. నేను పేరు చెప్పడం భావ్యం కాదు, కానీ నేను చాలా కాలం క్రితము ఒక మంచి రచయితతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వేటూరి సుందరరామూర్తి సినిమా సాహిత్యంలోని అద్భుతమైన గీతాలు, కృష్ణశాస్త్రి అంటే ఇవన్నీ కమర్షియల్ అండి అని అన్నాడు ఆయన. అది ఆ తర్వాత నేను కూర్చొని కృష్ణశాస్త్రి గురించి మాట్లాడడం సచ్ ఎ బిగ్ రిలీఫ్ నాకు. ఎందుకంటే మీరు సీరియస్ సాహిత్యకారులు. ఎవరు ఆ పేరును రహస్యంగా నా చెవులు తర్వాత చెప్తా. అయితే మీరు సీరియస్ సాహిత్యకారులు. ఇప్పుడు సప్తభూమి కానీ, గెద్దలాడుతండాయి కానీ, కథల్లో చమ్కీదండ కానీ, మీ రాజ్యం మీరేలండి కానీ, ఇప్పుడు ఆకాశగానము, ఎంత సీరియస్ రచనలు అవి. అండ్ కొత్త ఇతివృత్తాలు. సమాజం ఇప్పుడు ఆకాశగానం లాంటివి పబ్లిష్ చేయడానికి భయపడిన కాలంలో కూడా, అంటే ఇంత వైవిధ్యంగా ఇంత సీరియస్ రచన చేసే మీరు సాహిత్యం ఎక్కడున్నా కూడా ఆస్వాదించగలగడం అనేది నాకు చాలా నచ్చింది. అది ఆ తర్వాత మనం బాగా కనెక్ట్ అయినాం. అది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూసినప్పుడు. సాహిత్యం అంటే చాలామంది దాన్ని ఒక మూసగా మార్చుకుంటారు.
తనకు తాను సౌకర్యంగా రాయగలిగినది అదే సాహిత్యం అనుకుంటారు. తనకు అంతో ఇంతో పేరు తెచ్చిపెట్టేది అదే సాహిత్యం అనుకుంటారు. తన పక్కన వాళ్ళు కానీ ఎవరైనా పీఠాధిపతులు ఉంటారు మనకు, ఆ పీఠాధిపతులు ఆహా ఓహో అంటారు కదా, ఆ ఆహా ఓహో అనిపించుకోవడానికి ఆ పీఠాధిపతులతో కొంతమంది సాహిత్యం రాస్తారు. సాహిత్యం అంటే చలంగారు రాసిన కళాకారుని హృదయం అని ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ చిన్న పుస్తకం చదివితే ప్రతి ఒక్కరూ, మీరు కూడా నేను కూడా, అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది. ఒరే ఇన్ని రాసినావు కదా నీవు, అసలు నువ్వు కళాకారుడివేనా అని అది మనల్ని ప్రశ్నిస్తుంది. ఇటువంటి ప్రశ్నలకి గురి కాకుండా, ఇటువంటి ప్రశ్నలు వేసుకోకుండా మన వాళ్ళు ఏది నచ్చితే అది, ఏది కీర్తి తెచ్చి పెడితే అది, అవన్నీ కూడా సాహిత్యం అనుకొని ఆ సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళతోనే ఆ తక్కువ మంది జనంతోనే ముఠాలు కట్టి, అదే నేను శిబిరం అన్నాను, శిబిరము నేను ముఠా కొంచెం తీవ్రంగా ముఠా అంటారు. మీకు నేను కూడా పేర్లు చెప్పను కానీ అదే ఈ వ్యాధి చెవిలో చెప్పాలి నాకు, నీకు కూడా ఈ వ్యాధి నేను కవిత్వం రాసే తొలి దినాలలో కూడా ఉండేది. 40-50 ఏళ్ల కిందట కూడా ఉండేది. 40-50 ఏళ్ల కిందట గొప్ప కవులు ఎవరో మీకు తెలుసు, ఆలోచిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు కూడా 2 శిబిరాలు ఉండేటివి. కాబట్టి ఈ విధంగా కవిత్వము మిస్లీడ్ అయిపోయింది. మీకు గుర్తుంటే మా బుక్ రీడర్స్ క్లబ్ తరపున మనము కరోనా టైంలో, అంటే పోస్ట్ కరోనా అయిపోయిన తర్వాత కరోనా కాలంలో జరిగిన మానవీయ సంక్షోభము, సంఘర్షణలు, మానవ సంబంధాలు, వీటి ఇతివృత్తంగా కథలు రాయిద్దాము, ఒక పుస్తకం వేద్దామని అనుకున్నాం. అప్పుడు అనుకుని ఎడిటోరియల్ గవర్నింగ్ బాడీలో మీరును, కల్లూరి భాస్కరం గారు, ఆమె కె శ్రీనివాసు, గుంటూరు ఆమె, అయితే వాళ్ళేమో ముందు వాళ్ళు కథలన్నీ వాళ్ళు వెట్ చేసి తర్వాత మీకు పంపించారు. ప్రధానంగా మీరు వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు, మీరు కల్లూరి భాస్కరం గారు, కె శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీరేమో ఎడిటోరియల్ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. ఎడిటోరియల్ టీంలోనేమో భారతీ కోడే, ఉమానూతకి ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు చదివారు ఆ కథలన్నీ, చదివి వాటిని మార్క్ చేసి పంపించారు మీ అందరికీ. కానీ మీ నలుగురు కూడా ఏక కంఠంతో ఇవి ఏవి పబ్లిష్ చేయడానికి పనికి రావు అని చెప్పారు. సో అప్పుడు మీరు ఒక సూచన కూడా చేశారు. అసలు యాక్చువల్లీ తెలుగునాట ఒక కథా వర్క్షాప్లు జరగాలి, కథలు ఎట్లా రాయాలో చెప్పాలి అని మీరు సూచన చేశారు. గుర్తుంది కదా మీకు? ఎంత ప్యాథటిక్ అనిపించిందంటే, మాకు స్వామి గారు దాదాపు 150 కథలు వచ్చినాయి. 150 కథల్లో భారతి కోడే, ఉమానూతకి వాళ్ళు ఫిల్టర్ చేయగా ఒక 30 కథలు మీ దాకా తీసుకొచ్చాం. ఆ 30 కథల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రచురణార్హం కాకపోవడం అనేది చాలా విషాదం. దాంట్లో ఇది జరిగిన సంవత్సరాలు ఏంటుంది? కరోనా, పోస్ట్ కరోనా అంటే 1920, 21, 22లో 23 ఏళ్ళు అవుతుంది. మీకు ఆశ్చర్యమైన ఒక విషయం చెప్పనా? ఇప్పుడు 25కి వచ్చేటప్పటికి దాదాపు 10-15 మంది మంచి రచయితలు అంతర్దేశంలో ఉన్నారు. బహుశా అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారేమో, లేకపోతే కనుక వాళ్ళు పంపించకపోవచ్చేమో. కానీ తర్వాత చాలా మంది ఉన్నారు ఇప్పుడు రాసే మంచి పిల్లలు. ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు మనం మార్చుకోవాల్సిందే. అది మంచి పరిణామం, అది మంచి పరిణామం. అయితే ఒక అభిప్రాయం ఉంది, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి ఎక్కువ అంటే ప్రజల జీవితాలని పట్టి చూపించే కథలు లేతే నవలలు తెలంగాణ, రాయలసీమ, ప్రధానంగా రాయలసీమ నుంచి ఎక్కువ, తర్వాత తెలంగాణ నుంచి, ఆ తర్వాత స్థానంలో కోస్తా ఆంధ్ర ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు దానికి? దీని గురించి చెప్పకముందు నేను మళ్ళీ మర్చిపోతానేమో మాట చెప్పండి. చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎండ్లూరి భారతి అని తిరుపతిలో ఉంది.
ఒక హౌస్ ఉమెన్, హౌస్ వైఫ్, యా. అంతా ఒక 40 ఏళ్ళు ఏమో ఉంటాయి. ఈ మధ్య అవార్డు కూడా వచ్చింది ఆవిడకి ఏదో. అవును, ఆమె గురించి చెప్పబోతున్నా. యా. ఆమె ఏం చదివిందో తెలుసా మీకు? తెలీదు. 5వ తరగతి. ఎటువంటి కథలు రాస్తుందంటే తన కులాన్ని, తన పుట్టిన నేలను పెళ్ళగించి రాస్తుంది ఆ కథలు. ఇప్పుడు కూడాను పశువుల్లోకి పోతుంది, పశువులు కాసేదానికి పోతుంది ఆమె. ఎల్లూరి భారతి అని అంత గొప్ప రచయిత్రి ఇప్పటికుంది. మరి అట్లాంటి వాళ్ళు మనకు పంపలేదు కదా కథలు. అవును, పంపలేదు, అది విషయం. కాబట్టి మనం రీచ్ కాలేదు అక్కడ దాకా రీచ్ కావాలి అంటే చాలా మందికి రీచ్ అయినా కూడాను బహుశా అప్పటికే ఇంకా వాళ్ళు పురిటి నొప్పులు పడుతున్నారేమో, అదే రాస్తూ ఉన్నారేమో. కొందరు రాసి ఏం పంపుతావులే అని కొంచెం మనస్తత్వం కూడా ఉండొచ్చు, ఎన్నో కారణాల వల్ల. కానీ మనం మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చుకొని ఇప్పుడు మంచి కొత్త రచయితలు అనేక మంది వస్తున్నారు. 10-15 మంది రచయితలు, కొత్త రచయితలు ఆంధ్రదేశంలో ఉన్నారు అని మనము ఒక నిర్ణయానికి రావచ్చు. అట్ ద సేమ్ టైం చాలా ఘోరంగా చాలా పాపులర్ రచయితలు కూడా తయారైనారు. పాపులర్ రచయితల్ని నేనైతే పరిగణించాను ఎప్పుడు. అది ఉంటుంది, అది అభిరుచి గురించి ఉంటుంది. కానీ ఆ పాపులర్ రచయితలు అయితే నేనేమి గుర్తించను, నేనేమి వాళ్ళు పేర్కొనను. వాళ్ళని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ సీరియస్ ఫిక్షన్ రాసేవాళ్ళు. ఆ సీరియస్ ఫిక్షన్ రాసేవాళ్ళే ఒక 10-15 మంది తెలుగుదేశంలో ఉండడం అనేది గర్వకారణమని మనము మన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. అబ్సల్యూట్లీ. చాలా చాలా సంతోషంగా నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నాను. చాలా సంతోషం. ఫేస్బుక్లో కూడా చూస్తుంటాము, కవిత్వము చాలా చిక్కగా రాస్తున్న వాళ్ళు కూడా ఒక కనీసం 6 మంది వెంటనే నేను చెప్పగలను చాలా అద్భుతంగా రాస్తాను. చాలా చిక్కనైన కవిత్వం, లోతైనది, వాళ్ళ భాష మీద పట్టు అద్భుతంగా ఉంది. చాలా మంచి పరిణామం ఇది. అసలు శైలు పిల్లలు రాస్తారు, కొంతమంది పిల్లలు. ఈ తరంలో నాటువంటి వాళ్ళకి కవిత్వం రాసే ధైర్యం ఉండదు. ఎందుకంటే మాదంతా 80s, 90s. ఎప్పుడో శేషాంతని చదువుకొని, లేకపోతే కృష్ణశాస్త్రిని చదువుకొని, లేకపోతే శిష్యుని వాళ్ళని ఎవరిని చదువుకొని ఈ విధంగా వచ్చిన వాళ్ళం మేము. ఈ విధంగా వాళ్ళ పూర్తి నమూనాల్లో రాకపోయినా కూడాను ఒక ట్రెండ్ అనేది ఉంటుంది చూడు, ఒక శిల్పము. ఆ శిల్పం ఎక్కడో ఒక చోట పాతబడిపోయింది ఆ శిల్పం. ఆ 80sకి ఇప్పటికీ కవితా శిల్పంలో ఎంత తేడా అంటే అంత తేడా. ఆ తేడాను నాబోటి వాళ్ళు పట్టుకోలేరు ఇప్పుడు. అది మీ హంబుల్నెస్ అండ్ మోడెస్టీ. కానీ నేను ఆ విషయంలో ఒప్పుకొని, నేను మీతో అగ్రి కానీ. నేను ఇప్పుడు శేషేంద్రని మీరు కోట్ చేశారు. శేషేంద్ర, నేను మీలాగే సినిమా పాటలు పిచ్చోండి కాబట్టి శేషేంద్రది ఒకటే ఒక పాట, ముత్యాల ముగ్గులో నిదురుంచే తోటలోకి ఆ పాట. అందులో ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. ఎంత అద్భుతమైన సాహిత్యం. ఈ రోజుకి కూడా ఆయన రాసిన ఒకే ఒక్క, అంటే సినిమా బాపు ఈ సినిమాలో తీసుకున్నారు కానీ ఆ ఒకే ఒక్క పాట ఇప్పుడు వాళ్ళు అంత బాగా రాయొచ్చు, దరిదాపుగా రాయొచ్చు, అంతకు మించి కూడా రాయొచ్చు. కానీ దాని అర్థము శేషేంద్ర గారి కవిత్వము ఏం తక్కువైపోలా. అంత ఆ పాటలోనే శైలు చిట్టే చివరికి అంటాడు చూడు మాట, పడవ ఇట్లా వెళ్ళిపోతూనే, పడవ అవును వెళ్ళిపోతూనే ఇది ఖాళీ అవుతుంది కదా, అవును రేవు. అవును, పడవ వెళ్ళిపోతేనే రేవు ఎట్లుందంటే రేవు బావురమంటోందని. అవును, నది దోచుకుపోతున్నా నావను ఆపండి, రేవు బావురమంటోందని నావకు చెప్పండి. ఎంత అసలు రేవు బావురమనడం చూడండి. ఆ లిరికల్ సెన్స్ కానీ ఆ అర్థం కానీ, కొందరు లిరికల్ సెన్స్ వరకు రాస్తారు, కొంతమంది అర్థం ఏముండదు. కానీ అనుభూతి రేవు బావురం అంటోంది నేను అవతి చెప్పండి. అద్భుతం.
అయితే సినిమా పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఈ ఇంటర్వ్యూలో మనం ఏదో ఒక 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 స్ట్రీమ్ పట్టుకుని అది కంప్లీట్ చేసి ఇంకో దానికి రావటం అట్లా ఏమి ఉండదు. మనం అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాము. అయితే ఆకురాలు అడవికి ఒక ఆమనిదే చేసింది, ఇదే భావన తెలుగు సినిమా పాటల్లో మరొక 2 పాటల్లో కూడా ఉంది. ఇదివరకు మనం మాట్లాడుకున్నామో లేదో నాకు తెలియదు కానీ సుఖదుఖాలులో కృష్ణశాస్త్రి పాట అబ్బా ఇది మల్లెల వేళయని, అందులో వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం, శేషేంద్రది కూడా అదే, వాడే లతకు ఎదురై వచ్చే వాడని వసంతమాసం, ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. శేషేంద్రే కృష్ణశాస్త్రి అంటే నేను సిమిలారిటీ చెప్తున్నా. సిమిలారిటీ ఇదే సిరివెన్నెల కూడా రుద్రవీణలో ఒక పాటలో అంటాడు ఇదే లైన్. ఆయన ఏమంటాడంటే ఆకురాలు అడవి తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఈ 3 ఒకటే భావనలు కదా. కానీ 3 కూడాను 3 కవితా శిల్పాల్లో చెప్పినారు. అది చెప్పండి, మీ అబ్జర్వేషన్ చెప్పండి. అంతే, 3 కవితా శిల్పాలు అవి. అదే దాన్ని ఎలాబరేట్ చేయండి, ఆ శిల్పాన్ని ఎలాబరేట్ చేయండి. అబ్బో, శిల్పాన్ని ఎలాబరేట్ చేయడం అనేది చాలా గణాతి గగనమైన విషయం. ఊరికి చిచ్చట్లు మాట్లాడుకుంటే ఆ శిల్పం అంతో ఇంతో వస్తుంది. కానీ నేను అంత ఈజీగా వదలను. మాయాబజార్లో తల్పం కాదు గిల్పం కావాలంటాడు కదా, అలా మీరు శిల్పం గురించి నేను ఎప్పుడప్పుడు చెప్పిస్తాను మీతో. నేను అది ఇప్పుడు ఆ శిల్పం గురించి చెప్తే గిల్పం అవుతుంది. అది ఆ మధ్య మిమ్మల్ని ఆంధ్రజ్యోతి కోసము అంబటి సురేంద్రరాజు ఇంటర్వ్యూ చేశారు చాలా కాలం క్రితం. బ్యూటిఫుల్. ఆ ఇంటర్వ్యూలో నేను కొన్ని నోట్ చేసుకున్నా. అసలు ఎంత మైమరుపుగా ఉందంటే మీరు చెప్పిన మాటలు. నేను ప్రేక్షకుల కోసం మళ్ళొకసారి చెప్తాను. దాంట్లో నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అది మీరు చెప్దురు కానీ. ఓపెన్ చేస్తున్నా. నవలకి కథకి సామీప్యత వ్యత్యాసం గురించి ఆయన అడిగిన ప్రశ్నకి, సురేంద్ర అసుర అడిగిన ప్రశ్నకి, కాల స్వభావాన్ని నవల సమగ్రంగా దర్శిస్తుంది అన్నారు మీరు. అట్ ద సేమ్ టైం కథ రాయడం అనేది ఈజీ కాదు, అదే కష్టం అన్నారు. అదే కష్టం. అదే సో మీరు కథలు రాశారు తొలినాళ్లలో, తర్వాత మీరు నవల ప్రక్రియకి మీరు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత అంటే నవలలు రాయడం మొదలుపెట్టిన తర్వాత కథలు ఏమైనా రాశారా? అంటే ఈ మధ్య కాలంలో కానీ నవలలు మొదలుపెట్టిన తర్వాత కథలు చాలా రాశారు. ఈ మధ్య రాయలేదు కానీ కద్దలాడుతండాయి మీ రాజ్యం మీరేలని తర్వాత చాలా. చంకిదండ ముందే మొదట్లోనే. ఇందులో ఒక లైను, నా కమ్యూనిస్టు మిత్రులకు స్పిరిచువల్ ఎలిమెంట్ గురించి, నా స్పిరిచువల్ మిత్రులకు సామాజిక వాస్తవికత గురించి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడినాను అన్నారు. అవును. నాకు అంటే నేను దీంతో చాలా కనెక్ట్ అయినా. ఏపీసీఎల్సీలో అంటే పౌర హక్కుల సంఘంలో, తర్వాత విరసన్లో, తర్వాత కొంత పీపుల్స్ వార్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో కొంత పనిచేసిన వాడు కానీ. ఆ తర్వాత నాకు సినీ సాహిత్యం మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండడము, తర్వాత భైరప్ప, పర్వ, ఇంకా రకరకాలవి కథలు నవలలు చదవటము. నాకు చాలాసార్లు, నాకు డైలమా ఏం లేదు కానీ నాకు చాలాసార్లు ఈ ప్రశ్న ఎదురుపడతా ఉంటుంది. మనం మొదట్లో అనుకున్నట్టుగా శిబిరాలుగా ఉంటారు కదా. ఇప్పుడు స్పిరిచువల్ కృష్ణుడి గురించి మాట్లాడామనుకోండి, కృష్ణుడి గురించి ఏదైనా రాసామనుకోండి, వెంటనే కమ్యూనిస్టు మిత్రులు లేతే అంబేద్కరిస్టులు దాడికి వచ్చేస్తారు. అవును. రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని అంబేద్కర్ రాశాడు, నువ్వేమో అంబేద్కరిస్టు అని చెప్పుకుంటావు, కానీ మళ్ళీ కృష్ణుడేంది రాముడేంది అంటారు. అసలు రాముడు అనేవాడు ఉన్నాడా ఈ నేల మీద అంటారు.
ఇప్పుడు రాముడు ఈరోజు రాముడు పరిపాలిస్తున్నాడు భారతదేశాన్ని కదా. రాముడి రాజ్యాంగం నీడలో ఇప్పుడు పరిపాలన నడుస్తూ ఉన్నది. అంతేకాదు, ఈ దేశమంతా మొత్తం ఉత్తరాది నుంచి మొదలు పెడితే మేము రాముని సంతతి అని చెప్పుకుంటారు ప్రజలు. ఇప్పుడు కూడా ఆ ప్రజలు రామరాజ్యం అని చెప్పుకుంటారు ఆ ప్రజలు. ఇప్పుడు కూడాను ఈజిప్టు ఈ విధంగా ఇక్కడికంతా మైగ్రేట్ అయిపోయింది వాళ్ళందరూ కూడాను మేము రాముని సంతానం అని ఇప్పుడు చెప్పుకుంటారు. కొన్ని దాదాపు భారత యుద్ధం జరిగిన తర్వాత మైగ్రేట్ అయినారు చాలామంది జనం. భారత యుద్ధం జరిగిన తర్వాత మధ్య ఆసియాకు ఆ విధంగా పశ్చిమానికి మైగ్రేట్ అయ్యిండే వాళ్ళని రోమా బంజారాలు ఆ రామ అనే పదాన్ని వాళ్ళు మర్చిపోరు. రాముని వారసులం మేము అని వాళ్ళందరూ చెప్పుకుంటారు ఇప్పటికి కూడాను. ఎందుకు చెప్పుకుంటారు? దాన్ని జనవాక్యము అంటారు. మనం చరిత్రలు అంటాం. చరిత్రల కంటే జనవాక్యాలు ఏమీ తీసుకోవు. ఒక పండితుడు, ఒక మహావిద్వాంసుడు, ఇంకా ఎవడో రాసిన చరిత్రని మనం చదువుతాము, ఒప్పుకుంటాం మనం. కానీ ఇది సామాన్య జనం నుంచి వచ్చిన ఒక జనవాక్యం ఉంటుంది చూడి, ఒక ప్రజావాక్యం. ఆ జనవాక్యాలు నిజమెందుకు కాకూడదు? అదే చరిత్ర లేనిది, నిప్పు లేనిది పొగ రాదు. జనవాక్యాలు అట్లా జనవాక్యాలు ఎట్లా తయారవుతాయి? అంతో ఇంతో చారిత్రక వాస్తవాలు ఉంటేనే ఆ జనవాక్యాలు తయారవుతాయి. కాబట్టి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. జానపదాలు జనవాక్యాన్ని తీసుకోవాల్సిందే. అయితే అదే. సో ఇప్పుడు ఏంటి, హేతువాదులు అనే రేషనలిస్టులు వీళ్ళందరూ ప్రూఫ్ లేదు ఎక్కడ అని అంటారు. సో పాయింట్ ఏంటంటే ఈరోజు రాముడు కానీ, కృష్ణుడు కానీ, రామాయణం కానీ, భారతం కానీ సౌదా చెప్పినట్టుగా అది భారతీయుల బాల్యము, అలిఖిత చరిత్ర. సో వాటిని నాకు చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది మీరు చెప్పిందే. స్పిరిచువల్ మిత్రులకేమో సామాజిక వాస్తవికత. ఇద్దరు మనకు స్నేహితులే. అది మనం బేసికలీ ప్రేమిస్తాం కదా. అదే కదా, మనం మనుషుల్ని ప్రేమిస్తాం, కనెక్ట్ కూడా అవుతాం, కనెక్ట్ అవుతాం. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి కనెక్ట్ అవుతాం. సో అట్లా కాదు, నువ్వు ఇప్పుడేంటి, నువ్వు ఇదే బట్ట వేసుకోవాలి, ఇదే తిండి తినాలి, ఇదే పాట పడాలి, ఇదే భాష మాట్లాడాలా, ఇవే పుస్తకాలు చదవాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను నేను, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే ఈ గవర్నమెంట్లు కానీ ముఖ్యంగా దేశమంతా హిందీనే మాట్లాడాలి, లేకపోతే బీఫ్ తినొద్దు లాంటిది ఎట్లా నడుస్తుందో, ఇంకొక శిబిరంలో మీరు రాముడు గురించి, రాముడేంటి, కృష్ణుడేంటి, అంత ట్రాషు, పురాణాలేంటి, ఇతిహాసాలేంటి, భారతం ఏంటి, రామాయణం ఏంటి అని అంటారు వీళ్ళు. ఎవరో అరుంధతి రాయో, లేకపోతే ఇంకెవరో చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు. ఇప్పుడు నేను మేధావిని అనిపించుకోవాలంటే ఓ దోస్తోయెవ్స్కీనో లేకపోతే ఫ్రాన్స్ కాఫ్కానో. అంతవరకు వద్దు, నువ్వు చాలా అమాయకుడు శైలు. నేను మేధావిని అనిపించుకోవాలంటే చాలా దగ్గర దారులు ఉన్నాయి. ఎట్లా? దోస్తోయెవ్స్కీనో, మైకోస్కీనో చదవాల్సిన అవసరం లేదు. నేను నాస్తికుణ్ణి, ఫినిష్. అంతే. వాడు మేధావి. నేను హేతువాదిని, ఫినిష్. వాడు మేధావి, అంతే. అప్పుడు ఐ కమ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డానని మీరు అన్నారు కదా. ఆ సంశయం, ఆ మీమాంస ఇప్పటికి కూడా నాకు ఎదురవుతూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అందరూ కూడా మనుషులే, ప్రజలే. మనుషులను పోగొట్టుకోలేము. మనుషులను పోగొట్టుకోలేము. సో కాబట్టి మనం ఈ చర్చ చేస్తూ ఉండాల్సిందే, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాల్సిందే, పోట్లాడాల్సిందే, మళ్ళీ కలవాల్సిందే. ఇదే మీలోని ఆ ప్రేమైక స్వరూపం. అదే బాగా కనెక్ట్ అవుతాను నేను. తర్వాత మీ నవలల్లో, అంటే మీ రచనల్లో, ఆ నవల కావచ్చు, కథ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రధాన ఇతివృత్తము రాయలసీమ. ప్రధానంగా బహుజనులు, దళితవాదము, పీడితులు,
తర్వాత సప్తభూమి మీరు టైటిలే పెట్టారు. శైలజ శైలు సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి నేను ఒక ప్రకటన కూడా చేద్దాం అనుకున్నాను. నేను నా వ్యక్తిత్వం నుంచి మళ్ళీ మర్చిపోతాను. చెప్పండి. ఎందుకంటే హిందీ ప్రసక్తి వచ్చింది కదా, కొంచెం ఎడ్యుకేషన్ కూడా. అవును. హిందీ ప్రసక్తి వచ్చినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ నెగేట్ హిందీ. ఎందుకు హిందీ నేర్చుకోవాలి? మాతృభాషని పండంగా పెట్టి ఈరోజు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటావు. అవును. మళ్ళీ అదే మాతృభాషని ఇంకొంచెం పండంగా పెట్టి దాన్ని ఇంకొంచెం మణుదొక్కి హిందీ నేర్చుకోమంటావు నువ్వు. నేను హిందీ నేర్చుకుందనా, ఇంగ్లీష్ నేర్చుకుందనా, తెలుగు నేర్చుకుందనా? అక్కడ 2 భాషలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్ పోతూ ఉంటే చాలా తేలికగా ఇక్కడ 3 భాషల బరువు ఉంది ఇక్కడ విద్యార్థికి. అవును. ఈ 3 భాషల బరువుని మన తెలుగు విద్యార్థులకి ఎంత తొందరలో గవర్నమెంట్ తీసేస్తే అంత మంచిది. తమిళనాడులో చేసిన పని ఇక్కడ కూడా జరగాల. తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఇక్కడ కూడా జరగాల. నీకు ములాజాలు లేకోకుండా, ఎవరితో మోడీతో కానీ ఎవరితోనూ ములాజాలు లేకోకుండా తెలుగు భాషను ప్రేమించే మొనగాడు ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఉంటే గనక, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉంటే గనక వాడు వెంటనే హిందీ భాషను తీసివేయాలి, తెలుగును మాతృభాషగా ప్రవేశపెట్టాలి, తెలుగును మొదటి భాషగా ప్రవేశపెట్టాలి. తెలుగు ఇంగ్లీష్ మీరు అన్నట్టుగా తెలుగు ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది? ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ప్రపంచంలో చెల్లబారదు. అవును. జీవిక కోసం తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అవును. జీవిక మాత్రమే చాలా అంటే ఒక పశువుకి జంతువు కూడా జీవిక ఉంటుంది. మనిషి సాంస్కృతికంగా ఎదగాలంటే కూడాను మాతృభాష అవసరం. కాబట్టి మాతృభాషని, తల్లి భాషని నేర్చుకోవాల్సిందే. దాని పక్కన ఇంగ్లీష్ భాషను కూడాను నేర్చుకోవాల్సిందే అని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి స్వామి గారి అప్పీల్ అండ్ నా రిక్వెస్ట్ కూడా, తెలుగు భాష మాతృభాషగా, ప్రథమ భాషగా, ప్రాధాన్య భాషగా తెలుగు ఉండాల్సిందే. హిందీ తమిళనాడులాగా హిందీని మనము తొలగించుకోవాల్సిందే. ఇంగ్లీష్ అనేది అది తప్పదు, ఇంగ్లీష్ ఉండాల్సిందే. సో ప్రధానంగా మాతృభాషను అనేది మరవకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాతృభాష మీద ప్రేమ కానీ, మాతృభాష మీద పట్టు కానీ లేకపోతే ఇంకో భాష కూడా పట్టుబడదు. అది ఎందుకు తెలియదు వీళ్ళకు? అది ఒక్కొక్కరికి ఒకరికి 50, ఒకరికి 60 ఏండ్లు, ఒకరికి 70 ఏండ్లు. ఎందుకు తెలియదు వీళ్ళకి? ఎందుకు తెలియదు? తెలిసినా కూడాను ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎందుకు అద్రోహం చేస్తున్నారంటే ములాజలు ఎక్కువైనాయి. కేంద్ర ప్రభుత్వంతో ములాజలు ఎక్కువైనాయి. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ సమర్థించవాలనో అక్కడ సమర్థించాలా, ఎక్కడ నెగెట్ చేయాలో అక్కడ నెగెట్ చేయాలా. ఖచ్చితంగా. ఇప్పుడు మన రాష్ట్రాలకు కావాల్సిన ప్రయోజనాల కోసము హక్కులే అవేం భిక్షం కాదు కదా. కొట్లాడి తెచ్చుకోవాలి, అడగాలి, సామధాన భేద దండోపాయాలు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సామరస్యంగానే ఉండొచ్చు, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. మీ అస్తిత్వానికి ముప్పు రాకూడదు. దాన్ని పడంగా పెట్టకూడదు. దాని పడంగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. సో అస్తిత్వం అనే పదము మళ్ళీ నా మొదటి ఇందాకటి ప్రశ్న కనెక్ట్ అవుతుంది. రాయలసీమ జీవితం గురించి, సప్తభూమి ఒక శపించబడిన భూమి గురించి మేజర్గా మీ రచనలన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతాయి. తెలంగాణ వాసిగా, వెనుకబడ్డ ప్రాంతవాసిగా నేను కూడా చాలా కనెక్ట్ అవుతా దాంతో. చాలామంది తెలంగాణ వాళ్ళకి తెలంగాణ రాయలసీమ ప్రజలకి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సాంస్కృతికంగా, భౌగోళికంగా, ఆత్మికంగా, తాత్వికంగా చాలా ఉన్నాయి సంబంధాలు. కాబట్టి మీ రచనల్లోని ఆ డెప్త్, మీ ఆర్తి అవి నాకు బాగా అర్థమవుతాయి. ఇప్పుడు రాయలసీమకి తెలంగాణ నేను అడిగే ప్రశ్నలు మీరు అన్నిటికీ సమాధానము చెప్పక్కర్లేదు. మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు రాయలసీమకి తెలంగాణకి
నీళ్ల విషయంలో ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు నడుస్తూ ఉంది ఇప్పుడు. బనకచర్ల ప్రాజెక్టు అనేది పనికిమాలిన ప్రాజెక్టు అని ఆంధ్రాలో కొంతమంది మేధావులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఈ ఏపీ వెంకటేశ్వరరావు లాంటి రిటైర్డ్ అతను, లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. బనకచర్ల జగన్ రూపకల్పన చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చారు, మిగులు జలాలే మేము తీసుకుపోతున్నాము అనేది ఒకటి. అయితే మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా బనకచర్లకి అనుమతి ఇవ్వలేము, ఎందుకంటే అది గోదావరి ట్రిబ్యునల్ 1980కి వ్యతిరేకం అది అని వాళ్ళు అన్నారు. కేసీఆర్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమకి నీళ్ళు ఇద్దాము అని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగు గంగ నీళ్ళు, ఎన్టీ రామారావు రాయలసీమకు కానీ మద్రాసు కానీ అంటే తమ ప్రాంతాలు దాటి కూడా వాళ్ళు ఆలోచించినారు. అయితే రాయలసీమకు నీళ్ళు ఇస్తావు అని మీరు అన్నారు, తెలంగాణ నీళ్లు మీరు దోచిపెట్టడానికి కేసీఆర్ మీరు ఎప్పుడో సిద్ధమైపోయినారు అని విమర్శలు నడుస్తూ ఉన్నాయి. నా ప్రశ్న ఇంకా చివరికి వచ్చింది. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ నీళ్లు నదీ మార్గం గుండా తీసుకుపోతే మహబూబ్ నగర్లో ఈ కల్వకుర్తి, దిండి వీటన్నిటిని చేసుకుంటూ రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చు, అప్పుడు తెలంగాణకి నష్టం ఉండదు, రాయలసీమకి నష్టం ఉండదు అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఎంత ఉదార స్వభావులైన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రజలందరినీ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేమించేవాళ్ళు ఎవరైనా సరే ఈ వనరుల విషయానికి వచ్చేటప్పటికి చాలాసార్లు ఒక సందిగ్ధం వస్తుంది. ఇప్పుడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, రాయలసీమకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ రకంగా నాకు నిజంగా మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి నదీ జలాలు ఆపుతాము అన్నప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది అసలు ఆపేయాల్సిందే, వాళ్ళు గొంతులు ఎండిపోవాల్సిందే అని మన దేశభక్తిని ప్రకటిస్తున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. పాకిస్తాన్లో ప్రజలు ఉంటారు కదా, పాకిస్తాన్లో ఏమీ ఆసిఫ్ మునీరు లేకపోతే వాళ్ళు మాత్రమే ఉండరు కదా. ఈ గొంతు ఎండిపోయేంతగా ఈ రాజకీయాలు ఉండడము ఒక రాయలసీమ వాసిగా, రాయలసీమ ఒక శపించబడిన భూమి గురించి తప్పించిన వాడిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? శైలు, ఇవి చాలా సూక్ష్మమైన ఆలోచనకు సంబంధించినవి. దీంట్లో 2-3 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పొలిటికల్ ఫిలాసఫీ అనేది ఒకటి, పాలిటిక్స్ అనేది ఒకటి, రెండు ఉన్నాయి. పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఒకర్థం వస్తుంది, పాలిటిక్స్ అంటే ఒకర్థం వస్తుంది. అది రాజకీయము, రాజనీతిజ్ఞత లాంటివా? అది రాజకీయ శాస్త్రము, అంటే ప్రొఫెషనల్గా ఒక రాజకీయ శాస్త్రం ఎట్లా ఉండాలా అనేది పొలిటికల్ ఫిలాసఫీ. అది పాలిటిక్స్ అనేది నీకు ఏవైతే పొలిటికల్గా లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలు సాధించుకోవడానికి అనేకమైన వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ద్రోహాలు కూడా, అన్యాయాలు, ద్రోహాలు కూడాను అన్ని నిబిడీకృతమై ఉండేటివి పాలిటిక్స్. పాలిటిక్స్ మీన్స్ పాలిట్రిక్స్. అవును. కాబట్టి ఈ పాలిటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువ. కానీ అదే రకంగా బనకచర్ల విషయం వస్తే, తెలంగాణ వాళ్ళు ప్రాంతీయత అనేది ఏమనుకుంటూ ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ప్రాంతీయత అనేది ఏమనుకుంటూ ఉన్నారు అనేది రెండు క్వశ్చన్ వేసుకున్నప్పుడు, తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని ప్రేమించడమే ప్రాంతీయత అని రాయలసీమలో అనుకుంటారు, తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, భాషని ప్రేమించడమే ప్రాంతీయత అని తెలంగాణలో అనుకుంటారు. నేను అట్లా అనుకోను. నేను రాయలసీమలో పుట్టి పెరిగిన, రాయలసీమ భాష నాది అయినప్పటికీ కూడాను రాయలసీమ కంటే చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే నేను ఆ ప్రాంతానికి భక్తుడిని అవుతా, రాయలసీమను సెకండ్ చేసుకుంటా. ఇప్పుడు
చెంచు వాళ్ళు మనము కొండగిరిలోకి పోతే కనుక చెంచు వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. అవును. మన 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 ప్రాంతంలోని అట్టడుగు వర్గాలైన మాదిగ వాళ్ళ కంటే ఎక్కువ వెనుకబడిన వాళ్ళు చెంచులు రక్తహీనత చచ్చిపోతున్నారు వాళ్ళు. అప్పుడు నువ్వు ఎవరి పక్క ఉండవలే? చెంచుల పక్కే ఉండవలే. అదే రకంగా నా ప్రాంతం కంటే వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంటే నేను నా ప్రాంతం పక్క ఉండను, ఆ ప్రాంతం వైపే ఉంటా. అద్భుతం. నేను బీసీనైనా కూడాను నేను బీసీల వైపు ఉండను. ఎప్పుడు ఉండను? నాకంటే అణగదొక్కబడిన కులాలు కొన్ని ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళు ఉన్నారు. నేను నా బీసీల కంటే ముందుగా ఆ ఎస్సీలు ఎస్టీల వైపు ఉంటా. అంటే ఇదంతా కూడాను ఒక కంపారిజన్లో వస్తుంది. ఏదైనా సామాజిక అంశాలు కంపేర్ అండ్ కాంట్రాస్ట్లోనే తెలుస్తాయి. కాబట్టి ఆ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేది మన వాళ్ళకి లేదు. ఎక్కడ తెలంగాణలో ఎవడైతే రాజకీయ నాయకుడో ఎవడైతే పరిపాలకుడు అవుతాడో వాడు తెలంగాణ ఆసక్తులే కాపాడతాడు. వీలైనంతగా ఇతర ఆసక్తులకి డుమ్మా కొడతాడు. రాయలసీమ అంటే మాకు రాయలసీమ రాజకీయ నాయకులు ఎవరు లేరులే, ఉందాం అనుకుందాం. రాయలసీమ రాజకీయ నాయకుడికి వస్తే గనక వాడు కూడాను రాయలసీమ ఆసక్తులనే ప్రేమిస్తాడు, రాయలసీమ ఆసక్తుల్ని ఫుల్ఫిల్ చేస్తాడు, తెలంగాణ ఆసక్తుల్ని ఫుల్ఫిల్ చేయడు. అంటే రాజకీయంలోనే దరిద్రం ఉంది. రాజకీయాల్లోనే తాత్వికతకు వ్యతిరేకంగా, రాజకీయాల్లోనే విశాలత్వానికి వ్యతిరేకంగా, రాజకీయాల్లోనే విశాలమైన మనవత్వానికి వ్యతిరేకమైన ఒక ధోరణి రాజకీయాలలో ఉన్నది అని ఫస్ట్ మనం నమ్మాల. అవును, నేను నమ్ముతున్నా. ఫస్ట్ మనం అది నమ్మినప్పుడు ఇక్కడ కేసీఆర్ అయినా కూడా తెలంగాణ ఆసక్తుల కోసం పనిచేస్తాడు, అక్కడ చంద్రబాబు నాయుడు అయినా రాయలసీమ ఆసక్తుల కోసం పనిచేస్తాడు. మధ్యలో మనం ఎవరు? మేధావులు, ఆలోచించగలిగిన వాళ్ళు. ఈ ఆలోచించగలిగిన వాళ్ళవి, తాత్వికులవి, వాళ్ళ యొక్క సలహాలు తీసుకునే పరిస్థితుల్లో మన రాజకీయ నాయకులు లేరు. ఎవరు అభిప్రాయాలు తీసుకుంటారు? వాళ్ళు ఓటర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు. తమకు ఓట్లు ఎవరు ఇస్తారో వాడి అభిప్రాయాలు తీసుకుంటారు. అది సెకండ్. ఇంక మూడవది ఏమిటంటే చాలా విషయాలు మనకు తెలియదు. చాలా విషయాలు మనకు తెలియదు అని ఎవరో వస్తారు. ఒక యాంకరు బాగా మాట్లాడతాడు, తెలంగాణ ఏం పేరు ఏదో ఉంది. ఏదో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు మనము అన్నిటి గురించి మాట్లాడతాం, కేంద్ర గవర్నమెంట్ గురించి చాలా మాట్లాడతాం. అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులకి వాళ్ళకే తెలియని విషయాలు ఎన్నుంటాయో మనకు తెలియదా? అవును, వాళ్ళకి తెలియని విషయాలే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నప్పుడు మనకు సామాన్య మనిషికి తెలియని విషయాలు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఉంటాయి. అవును, ప్రతి దానికి ఎందుకు అభిప్రాయం చెప్పాలి మనము? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు, పాకిస్తాన్కి నీళ్లు వదలకుండా ఆపడం అనేది న్యాయమా అన్యాయమా అని అడుగుతారు అనుకో ఎవరైనా. అవునండి, దానికోసం ఎందుకు ప్రత్యేకమైన అభిప్రాయం? నాకు ఏం తెలియనప్పుడు ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉండాల్సిన అవసరం ఏముంది? నాకు తెలియదప్ప అంటారు. ఈ ప్రపంచంలో వచ్చిన అంటే అట్లాంటి సీరియస్ అంశాల మీద అభిప్రాయము ఓటర్లకు అవసరం లేకపోవచ్చప్ప, కానీ రాజకీయ నాయకులకి అంతకంటే ఎక్కువగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఈ ముఖ్యమంత్రుల దగ్గర, ప్రధానమంత్రుల దగ్గర వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు అని మీరు ఒక మాట అన్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే గింటే, లేక రేపు అట్లాంటి వాళ్ళ తయారవుతే, అట్లాంటి వాళ్ళకి వీళ్ళు చోటు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి అభిప్రాయాలు కలిగి ఉండాలి కదా. ఈ వనరుల సమస్య విషయం కావచ్చు, క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు, మీరు అన్నట్టుగా ఒక వనరులు వదిలేసి అయిపోయింది. అది బిట్వీన్ ఆంధ్ర అండ్ బిట్వీన్ రాయలసీమ అండ్ తెలంగాణ. అంతేకాదు, భారతదేశానికి ఇప్పుడు ఈ నీళ్లు గురించి
ఈ నీళ్ళు గురించి ఎంత సున్నితమైన విషయం అంటే ఒక విషయాన్ని ఒకే రకంగా ఎందుకు ఆలోచిస్తాడు మనిషి ప్రతి ఒక్కడును 2-3 రకాలుగా ఆలోచించు. ఒకటి శైలు ఏం ఆలోచిస్తాడంటే కనుక రైతులు ఎక్కడున్నా రైతులేనయ్యా, భారతదేశంలో ఉంటేనేమి పాకిస్తాన్లో ఉంటేనేమి వీళ్ళ రాజకీయాలు ఎప్పుడూ అట్లే ఉంటే వీళ్ళ రాజకీయాలు కొలబోతాయి. వీళ్ళ రాజకీయాలకి పాకిస్తాన్లో ఒక రైతుని బలి పెట్టచ్చా అని శైలు మాట్లాడతాడు. ఆ శైలిని ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు. ఏమంటే గనక అరే ఆడ పహల్గావ్లో 16 మందిని చంపిపోయినారు వాళ్ళు. ఉగ్రవాదంతో ఎప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదం మొదలైంది? అమెరికా స్పాన్సర్ చేసినప్పటి నుంచి కొన్ని డికేడ్స్ ముందుగా అక్కడ ఉగ్రవాదం మొదలైంది. కొన్ని డికేడ్స్ ముందుగా మొదలైన పాకిస్తాన్లో మొదలైన టెర్రరిజానికి వాడు ఫండింగ్ ఇస్తూ ఉంటే ఒకప్పుడు మీరు ఏం పోరాడకండి, వాళ్ళ నీళ్లు వాళ్ళకి ఇవ్వండి, అది మానవత్వము అని ఒక సైడ్ మానవత్వమా మాట్లాడటం ఏంది? నాకు అర్థం కాదు. అది యాక్సిడెంటల్గా జరిగిన విషయం అయితే అరే అది ఒకసారి తెలుసో జరిగిందిరా, దాన్ని మానేరా, వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఇచ్చేయండిరా అని నేను అంటాను. కానీ అది వాడు పనిగట్టుకొని ఒక 30-40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే దానికి కూడా ఒక అగ్రరాజ్యం అమెరికా ఫండింగ్ ఇస్తూ ఉంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే దాన్ని ఎట్లా విమర్శిస్తాను? నాకు ఇంకేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పని చేయాలా? యుద్ధం చేయకూడదు, ఓకే. యుద్ధం చేయకుండా టెర్రరిజాన్ని ఎట్లా ఆపుతావు? యుద్ధం చేశారు కదా, వెళ్ళి దాడి చేశారు, వచ్చారు, తర్వాత కాళ్ళ వెళ్ళబడింది. అవును, అది బాగా. దాంతో కూడా వాడు దారికి రాడు. వస్తుందని నీకు నమ్మకం ఉందా? లేదు. ఎవరికి లేదు. భారతదేశ ప్రజలకు ఎవరికీ లేదు. రారు, దగ్గర రారు. కాబట్టి ఇంకేం చేయాలా? సామ దాన భేద దండోపాయాలని మనకు 5 ఉన్నాయి. సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 కూడాను రాజకీయ చతురుడు ఎవడైనా కూడాను ఈ 4 కూడా ప్రయోగిస్తాడు. మనం ఎంతసేపు యుద్ధంతో పరిష్కారాలు కావన్నీ. కాబట్టి ఆ యుద్ధం తర్వాత ఇంకొక విషయం ఎన్నుకున్నారు వాళ్ళు, ఇంకో మార్గాన్ని ఎన్నుకున్నారేమో అని నేను అంటారు. లేకపోతే నువ్వే ఇంకో రకంగా సెకండ్ థాట్ నువ్వే చేయొచ్చు. అంటే ఒక దానికి అనేకమైన పర్సనలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి దాని బాధ్యతలు దానికి ఉంటాయి. ఇంకొక పేగలుగా జరిగితే కనుక వాడు అవుట్. వాడు ఉన్నాడు. ఇంకో పేలుగా జరిగితే ఆ పేలుగా జరుపుకోకుండా చూసుకోవాలా. ఆ పేలుగా జరుపుకోకుండా చూసుకోవాలంటే కనుక వాడు ఏమన్నా పాకిస్తాన్ వాడు అయ్యా అంటే మాట వినేవాడా? అయ్యా అన్న తమ్ముడు అంటే మాట వినేవాడా? పాము బుసగొట్టి భయపెట్టడం వరకు, అంటే ప్రధానంగా తాగునీళ్ళ గురించి మాట్లాడాను నేను. పాకిస్తాన్ ప్రజలకి తాగునీళ్లు ఆపడము, గొంతెండిపోవడము గురించి నేను మాట్లాడిన. పాము బుసగొట్టి భయపెట్టడం వరకు అది వ్యూహంగా చేయొచ్చు, కానీ నువ్వు కాటేసి చంపేస్తా అంటే ఎట్లప్ప? కాటేసి చంపడం అనేది మానవత్వం కాదు పూర్తిగా. అది నేను కాటేసి చంపడం కూడా అనుకోలేదు. అట్లయితే కనుక రాయలసీమ గురించి ఎందుకు ముందుకు ఆలోచించలేదు ఈ దేశం? ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ దేశం మోడీని ఒకసారి అడిగితే, మన ప్రధానమంత్రిని మోడీని రాయలసీమ కరువు కాటకాల గురించి అడిగితే వేర్ ఇస్ రాయలసీమ అన్నాడంట. చూడండి, మనం పాకిస్తాన్ రైతుల గురించి మనం మాట్లాడతాం. ఇదే మనం ఏదవుతానమో అంటా నేను. మన పక్క ప్రాంతం చూసుకోకుండా, మన పక్క మనిషిని చూసుకోకుండా ఎక్కడో దూరంగా ఉండే పాకిస్తాన్ రైతు గురించో, లేకపోతే వాడు అదేదో ఉంది చూడు, ఆఫ్రికా ఖండంలో ఆకలి చావుతో చేస్తున్నారు చూడు, దాని ఏమంటారు? సోమాలియా, ఇథియోపియా, సోమాలియా గురించో మన కవితలు రాస్తాం మనం. అవును. రాయలసీమ గురించి రాయరు మీరు కవితలు. రాయలసీమ గురించి ఎవరు పొరుగువాడు ఎవడు రాయుడు. సోమాలియా గురించి రాస్తాడు. తంతారు కాబట్టి, తంతారనే భయం కాబట్టి. సోమాలియా ఎవరు తంతారని? ఇప్పుడు మీరు ఏ సామాజిక సంక్షోభాల గురించి అయినా కూడా ఈరోజు రాయగలిగే వాళ్ళు రచయిత్రులు ఎవరైనా కూడా మీరే చెప్పినట్టుగా ఎక్కడో సోమాలియా గురించి కవిత్వం రాస్తారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు రాయలసీమకి తెలంగాణకి జరుగుతున్న నీటి గొడవ కానీ, లేదా కర్ణాటకకి తమిళనాడుకి
కర్ణాటకకి ఆంధ్రకి జరిగే తీవ్రమైన ఒక రకంగా ఒక ఘర్షణాపూరిత వైఖరి ఉన్నప్పుడు వీళ్ళందరూ తప్పుకుంటారు, ఎవరు రాయరు, ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే భయం. సృజనకారుడికి, సమాజము బాగుండాలి అనుకునేవాడికి ఈ భయాలేలా అంటున్నాను నేను. ఆ భయానికి కారణం ఏమిటంటే ఒక ప్రాంతము మిత్రులు అవుతారు, ఒక ప్రాంతము శత్రువులు అవుతారు. అయితే అవును, నిజంగా మాట్లాడినప్పుడు నిజాయితీగా నువ్వు రచయితవి, నువ్వు కవివి. రచయిత తీసేద్దాంలే, కవి అందాంలే. నువ్వు కవివి. నువ్వు కవి అయినప్పుడు న్యాయాన్ని న్యాయంగా మాట్లాడాలా, అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడాలా. సీ ట్రూత్ యాజ్ ట్రూత్, ఫాల్స్ యాజ్ ఫాల్స్. ఆ విధమైన కార్యక్రమం నెరవేర్చుకోకుండా నేను వాళ్ళకి ఎక్కడ శత్రువుని అవుతాను అని అనుకొని నీ కెరీరిజం గురించి నువ్వు ఆలోచించినట్టే కదా. అరే చెడ్డ కావయ్యా, ఇంకో ప్రాంతానికి దుర్మార్గుడు కావయ్యా. యేసుక్రీస్తు అందరికీ మంచోడు అయినాడు. యేసుక్రీస్తు ఆయన సిలువ ఎక్కలేదా? మొహమ్మద్ అందరికీ మంచోడు అయినాడా? ఆయన రాళ్ళతో కొట్టి పారిపేట చేయలేదా? ఆ కనీసమైన జ్ఞానము కవులకు ఎందుకు ఉండకూడదు అంటాను నేను. అదే బాధాకరం. ఇంకోటి ఏమిటంటే ఇది ఒక కారణము. వాళ్ళు దూరంగా ఉండి మన పక్కన ఉండే రాయలసీమ గురించి ఆలోచించకుండా సోమలేఖ గురించి ఎందుకు కవిత్వం రాస్తారంటే, రాయలసీమ గురించి కవిత్వం రాస్తే వాడు మేధావిగాడు. అంతర్జాతీయ వ్యవహారాలు రాయాలా. కాబట్టి వాడు మేధావి కావాలంటే వాడు సోమలేఖ గురించే రాయాలి. ఇటువంటి నికృష్టమైన ఆలోచనలు ఉండడం వల్ల రచయితలు, కవులు ఎంత బాగా శిల్పం తెలిసినప్పటికీ జీవితంలోనూ, సాహిత్య జీవితంలోనూ మరుగుజ్జులేపుతూ ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా చాలా విచారిస్తా. వినడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. అయ్యా శ్రీశైల రెడ్డి, మేము తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండాం, దక్షిణ దేశంలో ఉండాం. మా రాయలసీమ వాళ్ళు అసలు భారతదేశంలోనే మేము ఉండమయ్యా. మా రాయలసీమకు ప్రత్యేక దేశం ఇచ్చి కొల్లబెడితే మా రాయలసీమలో గంజాయి పండించుకుంటూ హాయిగా బతుకుతామయ్యా. ఇది ఒక ప్రతిపాదన. ఇప్పుడు కూడా నా ప్రతిపాదనని బహిర్గతం చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా తృప్తి పడుతూ ఉన్నా. ఒక విశ్వమానవుడైన ఒక రచయిత అందరినీ, మనుషుల్నే కాదు, చెట్టు చేమల్ని, పశుపక్షుల్ని, తాత్వికను, సాహిత్యాన్ని ప్రేమించే ఒక రచయిత ప్రత్యేకంగా మేము వెళ్ళిపోతాం, వేరే దేశంగా వెళ్ళిపోతాం, గంజాయి వండించుకుని బతుకుతాం అనడం వెనకాల ఎంత ఆవేదన ఉంది. ఈ మాట కూడా నేనన్నది కాదు, మా గురువు గారైన పెద్ద ఆయన సింగమనేని నారాయణ చౌదరి గారు అన్నమాట. ఎంతో చౌదరి ఎంత ఆవేదన. ఇప్పటికే అదే అభిప్రాయంలో అందరూ ఉంటాం మేము. ఎంత చాలా 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 ఈ కళ్ళు తెరవాల. ఈ రాయలసీమ సప్తభూమి అని మీరు అన్నారు కానీ అప్ప, శపించబడిన భూమి కంటే కూడా అది వ్యవస్థీకృత అన్యాయం పదే 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 చేయడం వల్ల జరిగింది. అది కూడా శాపమే. రాజకీయ నాయకులు కూడా శాపమే. నేను చాలాసార్లు నా రాయలసీమ మిత్రులతో అన్నాను, చాలాసార్లు. మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. ఇది చాలామంది చూస్తారు, నా మిత్రులు చూస్తారు, అటుపక్కన ఉన్న వాళ్ళు చూస్తారు, చాలామందికి రుచించదు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను ఇప్పుడు లైవ్లో. చాలామంది మిత్రులతో కూడా అన్నా, సరే దేశం సంగతి అది అంటే మీ తీవ్ర ఆవేదనలోంచి వచ్చింది. అది రాయలసీమ సెపరేట్ స్టేట్ కాకపోతే ఇంకా బతుకుండదు. ఎప్పటికైనా రాయలసీమ సెపరేట్ స్టేట్ కావాల్సిందే. అది గతంలో రాయలసీమ విమోచన సమితి ఎంవి రమణారెడ్డి గారి దగ్గర నుంచి, ఆ మధ్య అక్కడక్కడ మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, తర్వాత సరే ఎవరు ఎంత కాంప్రమైజ్ అయినారు అవన్నీ వేరే విషయాలు, కానీ
ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుడు మీకు తెలియదు ఏం లేదు, హిస్టరీ అంతా తెలుసు మీకు. అవును. చెన్నారెడ్డి కాలంలో మొదలైన తెలంగాణ ఉద్యమం, అప్పుడు ఆయన 18 మంది ఎమ్మెల్యేలు అన్ని గెలిపించుకుని, ఎంపీలు గెలిపించుకుని, చెన్నారెడ్డి కాలంలోనే కాదు 53 నుంచే జరిగింది. 53 నుంచి మన ఈ ఎన్టీపీఎస్ దగ్గర మొదలైంది అది. అవును. ఆ తర్వాత చెన్నారెడ్డి ఇందిరాగాంధీకి లొంగిపోయి పార్టీలో కలిపేసి అవన్నీ చేసినా కూడా ఒక 7 దశాబ్దాల పోరాటం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. ఇది నా విష్ఫుల్ థింకింగ్, ప్రగాఢ ఆకాంక్ష మాత్రమే కాదు, నా భవిష్యత్ దర్శనం కూడా. నేను చెప్తున్నా ధైర్యంగా, వెరీ గుడ్. భవిష్యత్ దర్శనం కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అవుతుంది. అది మనం చూస్తామని కూడా నేను అనుకుంటున్నా. అది జరగాల్సిందే, ఎందుకంటే అది జరగాల్సిందే. అది మా యొక్క సంతోషం ఏమిటంటే తెలంగాణ నుంచి చాలామంది మేధావులు, సర్కారు నుంచి చాలామంది మేధావులు మా రాయలసీమకు చాలా బలం ఇచ్చేటట్టుగా అండదండగా నిలబడుతూ వస్తున్నారు. అవును. దానికోసం వాళ్ళకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటా. అర్ధనారి రాయడానికి పురిగొల్పిన అంశాలు, తర్వాత అర్ధనారికి వచ్చిన ప్రశంసలు లేదా విమర్శలు ఇంకొంచెం చెప్తారా? అర్ధనారి అనే విషయము ఇప్పటిది కాదు, దాదాపు 2000 సంవత్సరమా, దాదాపు 2000 సంవత్సరంలో నేను ఇంట్లో ఉండగా ఒక మిత్రుడు నన్ను ఆహ్వానించినాడు. అంతకుముందు నేను కళ్యాణదుర్గంలో ఉద్యోగం చేస్తూ దాదాపు 1983 నుంచి 2000 దాకా హిజ్రాలను చూస్తూనే ఉన్నా. సినిమా థియేటర్ల వద్ద, బ్రాందీ షాపుల వద్ద, రోడ్లలోను, అంగళ్ళ దగ్గర, రైల్వే స్టేషన్లలో, రైల్వే బోగీలలో చూస్తూనే ఉన్నా. కానీ అప్పుడంతా నాకు హిజ్రాల గురించి నవల రాయొచ్చు అనేది నాకు ఊహకోడును నాకు రాలేదు. అటువంటి సందర్భంలో ఒక స్నేహితుడు నన్ను అడిగినాడు. వాడికి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉంది. వాలంటీర్ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే హిజ్రాలకు, తర్వాత సెక్స్ వర్కర్స్కు పోషకాహార పదార్థాలు పెట్టి వాళ్ళకి తగిన మందులు, వాళ్ళ సుఖరోగాలకు మందులు అవి ఇస్తారు. వాడికి ఒకసారి ఏమన్నాడంటే ఇట్లా మన దగ్గర ఒక 20 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, 20 మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు, 20 కంటే ఎక్కువనే ఉంటారు, 30 మంది దాకా ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్నారు, ఒకసారి వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేయకూడదా అన్నాడు. ఫ్రెండ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటర్వ్యూకి పోయినా. అప్పుడు కూడా నాకు మనసులో ఏమీ లేదు. వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే హిజ్రాలను నేను చలించిపోయినా. నా నాడులు కూడా కృంగిపోయినాయి. వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే చిన్న పిల్లల పాపము. ఇప్పుడు గూళ్ళల్లో కోకిల గుడ్డు పెట్టి ఎగిరిపోతుంది, దాన్ని పొదిగితే అది కోకిల అవుతుంది. ఆ కోకిల ఎప్పుడైతే కూస్తుందో ఆ కాకి ఆ కూతని కరుక్కుంటుంది. కూతురు కరు ముక్కుతో పొడిచి తరిమేస్తుంది. అప్పుడు కోకిలకి ఏం తెలుసు? అదే అమ్మ అనుకుంటూ ఉంటుంది కదా కాకినే. అట్లా చిన్న పిల్లల పాపము 5వ తరగతి కొంచెం అట్లా కనపడుతుంది వాళ్ళ శరీరంలో. ఆ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం కనిపిస్తుంది. వీడు కొంచెం సరిగ్గా నడుచు, అడుగులు మారిన నడుస్తావు అంటారు. వాడు కొంచెం పాపం 7-8కి వచ్చేటప్పటికి ఖరారైపోతుంది. వాడు ఎప్పుడు ఆడపిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, ఆడపిల్లల పాటలే పాడుతూ ఉంటాడు, ఆడపిల్లల్ని విడిచి మగపిల్లల జట్టులోకి రాడు. వాడిని చూసి ఇంకా వాడిని చూసి ఫైసలా చేసుకుంటారు. వీడు మనకు సరిగ్గా పుట్టలేదు అని ఫైసలా చేసుకుంటారు. వాడిని తరిమేస్తారు ఇంట్లో నుంచి. 8వ తరగతి పిల్లోడు, 7-8
వాడు ఏం నేరం చేసినాడని తరిమేసినాడని వాడు అనుకుంటాడు పాపం. అవును. వారికి సరిగ్గా అడుక్కోవడానికి కూడా ట్రైనింగ్ ఉండదు. ఇట్లా వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడాను బాల్యావస్థలో, ప్రతి హిజ్రా కూడాను బాల్యావస్థలో ఈ దుర్మార్గాన్ని అనిపించిన వాళ్ళే. ఇంకొక హిజ్రా చెప్తాడు, రాత్రి పడుకొని ఉన్నాను సార్ నేను. రాత్రి పడుకొని ఉంటే మా అమ్మ నాయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయన అంటూ ఉన్నాడు మా అమ్మతోను, నేను ఈ ఆడంగుల వాడిని నాయనగా తండ్రిగా నేను ఉండలేను, నేను నువ్వు మనసు గట్టిగా చేసుకో, వీన్ని విషయం పెట్టి చెప్పేద్దాము, ఎవరితో చెప్పద్దు అని మాట్లాడుకుంటే విని తెల్లారకుండానే వీడు ఇల్లు వదిలి పారిపోయినాడు. ఇంక మళ్ళీ ఎప్పుడూ ఇంటికి పోలేదు. ఆ వినగానే మానసికంగా చచ్చిపోయి ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇంక చచ్చిపోతారు అంతే, నిస్సత్తువ. అంటే సామాజికమైన అన్యాయం. అవును. ఈ సామాజికమైన అన్యాయాలు ఒకటి వాళ్ళు చెప్పిండే ఇంటర్వ్యూస్లో. తర్వాత శారీరకమైన హింసలు, లైంగికమైన హింసలు. లైంగికమైన హింసలు అంటే లైంగికమైన ఎగతాళి, దాడులు, అవన్నీ ఉంటాయి. ఈ లైంగికమైన హింసలు ఇంకోటి. నెక్స్ట్ రాజకీయమైన హింసలు. రాజకీయమైన హింసలు ఎట్లా, వీడిని చూసి వాడికి ఒక బియ్యం కార్డు ఇవ్వరు, ఒక చక్కెర కార్డు ఇవ్వరు, వాని పేరు ఓటర్ లిస్టులో కూడా నమోదు చేసుకోరు. ఆ విధంగా ఒక రాజ్య హింస కూడాను వాళ్ళకు ఉంటుంది. తర్వాత పోలీసు హింసలు. పోలీసులు అనవసరంగా పట్టుకొని పోవడము, వాళ్ళని సెక్షువల్గా అరెస్ట్ చేయడము, వాళ్ళని 3 దినాలు వేయడము, ఏవో చిన్న దొంగతనాలు, దొంగవాడు దొరకపోతే వీళ్ళ మీద ఆరోపించడము, దీనికోసం వాడుకోవడము, అదంతా కూడాను ఆ పోలీసుల హరాస్మెంట్ ఒకటి. ఇన్ని హింసల మధ్య సామాజిక హింస, రాజ్య హింస, కుటుంబ హింస, పోలీసు హింస, ఇన్ని హింసలు వాళ్ళు చెప్పుకునేటప్పటికీ నేను అవాకైపోయినా. ఇన్ని ఉన్నాయా హిజ్రాల వెనకల? మనం కొజ్జా నెగతాళిగా అంటామే, ఈ హిజ్రాల వెనకల ఇన్ని ఉన్నాయా అని నేను చలించిపోయినా. వాళ్ళ ఇంటర్వ్యూలో సారాంశం అంతా రాస్తే గనక ఒక 40 పేజెస్ నోట్స్ తయారైంది. 40 పేజెస్ నోట్స్. అదే రకంగా సెక్స్ వర్కర్స్ వాళ్ళు ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేసిన. వాళ్ళలో సెక్స్ వర్కర్స్లో మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ ఇంటర్వ్యూలో బయటపడిన రహస్యం ఏమిటంటే 100కి 99 మంది ఆడవాళ్ళు. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో 20 మందిలో 99% ఆడవాళ్ళు సెక్స్ వర్క్లోకి దిగడానికి కారణము వాళ్ళ వెనకల ఉన్న భర్తలు, లేకపోతే వాళ్ళ వెనకల ఉన్న మగజాతి. భర్త అయ్యి భర్త చేత మోసగించబడిన వాళ్ళు, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారని వాగ్దానాలు చేసి వాళ్ళని చేసిన వాళ్ళు. ఇప్పుడు మన స్త్రీవాదులు రాసినట్టుగా, స్త్రీవాదులు ఏమో అనుకోకుందరుగాక, అనుకోని పర్లేదప్ప, వద్దు ఏం అనుకోకూడదు వాళ్ళకి. ఇప్పుడు అనుకుంటే కరెక్షన్ చేసుకుంటారు, ఏం పర్లేదు, వాళ్ళ ఉద్దేశించి కాదు, జరుగుతున్న విషయం చెప్తూ ఉన్నా. మనము కథల్లో రాసుకున్నట్టుగా భర్తతో కోట్లాడి బ్యాగ్ సర్దుకొని ఇంట్లో ఉండను అని ఒక ఆధునిక భాష ధైర్యంగా బయట సమాజంలోకి వెళ్ళిపోతుంది. చౌరస్తాలో నిలబడుతుంది. చౌరస్తాలో నిలబడి నన్ను ఎవడు ఆహ్వానిస్తాడా అని చుట్టుపక్కల చూస్తుంది. ఎవడో ఒకడు మగవాడు ఆమెకు ఆశ్రయం ఇస్తాడు, ఆమె ఉంచుకుంటాడు, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఆమెతో దాన్ని ఏమంటాం సహజీవనం చేస్తాడు. లివింగ్ టుగెదర్, సహజీవనం చేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ చదువు రాని నిరక్షరాస్యులైన ఆడవాళ్ళకి ఆ అవకాశం లేదు. అబ్సల్యూట్లీ.
కట్టుకున్న వాడు వదిలేస్తే ఆమెకి ఎక్కడ పోవాలో తెలియదు. తెలియదు. తల్లిదండ్రుల రానివ్వరు. అవును. ఆడ ఫ్రెండ్స్ దగ్గరికి పోదామంటే కనుక ఆడ ఫ్రెండ్స్కి వాళ్ళ భర్తల అనుమతి కావాలి ఆమె ఇంట్లో పెట్టుకోవడానికి. అవును. పోనీ అనుమతి లభించింది అనుకో, ఆమె తమ ఫ్రెండ్స్ యొక్క భర్తలు ఈమెని ఎట్లా చేస్తారు, ఈమెను ఎట్లా చూస్తారో అదొకటి. ఈజీ టార్గెట్ కదా. ఈజీ టార్గెట్ కదా. ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట. అవును. నిరక్షరాస్తులైన అవునవును. వీళ్ళకి గతి లేక గ్రామీణ ముఖ్యంగా ముఖ్యంగా గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు. అవును. గ్రామీణంలో ఉండేవాళ్ళు కాదు, టౌన్లో ఉండే నిరక్షరాస్యుల పరిస్థితి కూడా అదే. వాళ్ళకు కూడా ఎక్కడ ఆధారం ఉండదు. అవును. బేబీ కొంతమందికి ఎవరికైనా ఉండొచ్చు, వాళ్ళు చాలా సులువుగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు చదువు లేదు, ఉద్యోగం లేదు, బయటికి కట్టుబట్టలతో వచ్చింది. ఆ చౌరస్తా నిలబడితే కనుక ఏ మగవాడు వచ్చి లివింగ్ టుగెదర్ అడగడు. కాకపోతే ఇంకా ఒక 10 మంది వచ్చి కన్ను కొడతారు. అవును. ఆ విధంగా ఆమె బ్రోతల్ లైఫ్లోకి దింపబడుతుంది. భర్త వల్ల ఇది జరుగుతుంది. అవును. అదే రకంగా ప్రేమించి వదిలేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది. అవును. ఇప్పుడు మనకి సినిమాల్లో ప్రేమించి పెళ్లి చేసుకొని లారీలో పారిపోవడం అనేది బాగుంటుంది. మన ఎన్టీఆర్ రామారావు, మన జయసోదలాగా బాగుంటుంది. కానీ ఈమె లారీలో పరిగెత్తి వెళ్ళిపోవడానికి ఏ లారీ ఉండదు, ఏ ప్రియుడు ఉండడు. కాబట్టి సినిమాలో యొక్క ప్రభావం ఉంటుంది. అదే కదా ఈ కాల పిల్లలకి ప్రేమలు అంటే కనుక అవే కదా తెలిసేది. సినిమాల్లో ఉన్నట్లు ఉంటే ప్రేమ, అది సినిమాల్లో ఉన్నట్లు లేకపోతే అది ప్రేమ కాదు. ఎందుకు ప్రేమ అవుతుంది? తనకు తెలిసిన కోడ్ లాంగ్వేజ్లోనే ప్రేమ పలకాల. ఆ కోడ్ లాంగ్వేజ్లో కూడా వాడు ఊరికే ప్రేమలో పెట్టుకుంటున్నాడంటే వారిని ప్రేమించి కూడా ప్రేమించాడు ఎవరు. ఈ విధమైనవన్నీ ఉంటాయి. వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, సెక్స్ వర్కర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక గ్యాప్ చెప్తుంది. సంవత్సరం పాప భర్త సరిపోక ఒకరితో లేచిపోయి వచ్చింది. వాడు లేవ చూసుకుని వచ్చిన వాడు ఏమైనాడంటే 3 దినాలకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. ఈమె ఏమైంది? ఇంటికి పోలేదు, దిక్కులేడిది అయిపోయింది. ఇంకా ఆడ అడిగి ఆ ఇల్లు కట్టే చోట అంతా కూడా సంపాదించుకొని ఏదో ఉద్యోగం సంపాదించుకొని ఇంత బురద కలిపేది, పిల్లలు అందించేది, రాళ్ళు అందించేది ఈ వృత్తిలో ఉంది. ఆమె అంటుంది, పాప ఆడ ఆడుకుంటూ ఉంటే ఈ ఇట్లా గంపలు మోసేదంట. గంపలు, అసలు గంపలు అంటారు, మీరు బురదని ఏమంటారు? అసలు అంటారా? ఈ సిమెంటు కలిపి మోసేది దాని బురద, ఆ బురద గంపల్ని అసలు అంటారు మా పక్క రాయలసీమలో. ఆ అసలు గంపలు మోస్తూ ఉంటే బురద గంపలు పైనకి 2 పిల్లలు పెట్టి మధ్యలో వాడు ప్లాస్టింగ్ చేయలే కదా. అవును. మోస్తూ ఉంటే ఇట్లా మోస్తూ ఉంటే ఆమె చన్నుల నుంచి ఆ పాలు ఉబికి ఈ రవికి అంతా తడిసిపోయిందంట. పిల్లకి పాలిచ్చే సమయం ఆ స్త్రీ చెప్తుందన్నమాట. తడిగా తడిసిపోయేదంట. ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఇంకొక విషయం చెప్తుంది. సెక్స్ వర్కర్సే ఒకరు మాట్లాడతారు, ఒక సెక్స్ వర్కర్ని ఒకరు మాట్లాడుకుంటారు. పలానా చోటికి రమ్మంటారు వాడు పలానా చోటికి రా అంటాడు. ఒక పాడుబడిన టాకీస్ ఉంటుంది అనుకో, పాడుబడిన టాకీస్, ఆ పాడుబడిన టాకీస్లోకి వచ్చే అంటాడు. ఆమె కూడా ఇబ్బంది ఏమంటారు, పోతుంది. పాడుబడిన టాకీస్లోకి పోయేదానికి అక్కడ గోడ మీద ఒకడు, ఆ కుర్చీలో ఒకడు, ఇక్కడ నిలబడి ఒకడు, అంతా ఒక 4 ఉంటారు. సో అందులోనూ మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్. నలుగురు కాకోకుండా 10 మంది కూడా ఉండొచ్చు. ఆ 10 మందిని కూడాను ఆయన ఒక టికెట్ డబ్బులు కూడాను చెల్లించకుండానే అవన్నీ మొయల.
ఇంకా కొందరు ఏం చేస్తారు, ఆమె కాళ్ళు చేతులు కట్టేసి అట్లాంటి రహస్య ప్రాంతాలకు తీసుకుపోయి ఒక 3 దినాలు ఉంచుకొని ఆమె దప్పిక అయింది అన్నప్పుడంతా కూడాను ఆమె నోట్లోకి సారాయి పోసి 3-4 దినాలు అనుభవించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ 3-4 దినాలు వాళ్ళు అనుభవించిన తర్వాత ఈమె మర్చిపోయి మూలుగుతూ ఉంటే ఆ మూలుగును విని పక్కన ఎవరో గొర్రెలు కాసుకుండే వాళ్ళు విని పరిగెత్తి వచ్చి ఆమెను పట్టుకొని ఆమెను చూడలేక గుడ్డలుండవు చేతులు కళ్ళు కట్టేసింటారు. సినిమాల్లోనే చూస్తామా ఇది మనం సినిమాల్లో కూడా చూడలేం, కథల్లో కూడా చూడలేం, నవల్లో కూడా చూడలేం. దుర్మార్గంగా ఉన్నారు, అంత దుర్మార్గంగా, అంత వెకిలిగా. అంటే వెకిలైపోయినారు జనాలు, వెకిలైపోయినారు. జబ్బెట్టు అట్లా కూడా అప్పుడు వాళ్ళు కనుక్కొని ఆమెను వాళ్ళపై పరిగెత్తిపోయి వీళ్ళు విడిపిరు. ఆ గొర్రెల వాళ్ళు పరిగెత్తిపోయి వాళ్ళ ఆడలు పిలుచుకొని వస్తారు. ఆ గొర్రెల వాళ్ళకి ఎంత మర్యాదస్తులు చూడు, వాళ్ళు ఇప్పొచ్చు కదా కట్లో, వాళ్ళు ఇప్పరు. ఆడవాళ్ళని పిలుచుకొని వచ్చి పంపిస్తారు. ఆడవాళ్ళు వచ్చి ఆమెకు చీర కప్పి అవన్నీ చెప్పి ఎక్కడ చేరుస్తారు, దాంట్లో హాస్పిటల్లో చేరుస్తారు. ఆమెకి 4-5 దినాలు కోలుకుంటుంది. ఈ లోపల ఆమెకు సంతానం ఉంటే ఏమవుతుంది? అవును, సంతానం ఉంటే ఏమవుతుంది? తల్లిదండ్రులు లేరు, చూసుకోవడానికి అవులు తాతలు లేరు, బంధువులు లేరు. ఎక్కడో ఒక అబద్ధం చెప్పి ఒక చిన్న గుడిసె తీసుకుంటుంది. ఆ గుడిసెలో ఒక 8 ఏళ్ళ పాప ఉంటుంది. ఆ 8 ఏళ్ళ పాపకి 1 సంవత్సరం పాపను ఇచ్చిపోయి ఉంటుంది. 3 దినాలు వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు? ఈ కథలన్నీ నేను అక్కడ విన్నా, ఈ కథలన్నీ నేను కల్పించినవి కాదు. అవునవును, ఈ కథలన్నీ నేను అక్కడ విని రాయాలంటే నాకు వణుకొచ్చింది, నాకు నిజంగా వణుకొచ్చింది. అవును, రాయాలంటే ఆ విధంగా సెక్స్ వర్కర్స్ ఒకవైపు, ఈ 4 హింసలు ఎదుర్కొనే హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ ఒకవైపు, వీళ్ళిద్దరినీ కలిపి నవల రాస్తే బాగుంటుంది. మనకు తగతా కదా, మనకు తెలియని లోకంలోకి, తెలియని ప్రపంచంలోకి, ఒక తెలియని విషయంలోకి పోవడానికి ఎంటర్ కావడం అనేది ఒక సాహసం రచయితకు. అట్లాంటి సాహసాలు చేయడమే నాకు ఇష్టం. దాంట్లో ఒక కిక్ ఉంది, దాంట్లో ఒక మజా ఉంది, బాధ కూడా ఉంటుంది, అది వేరే విషయం. ఆ కిక్కు మజా కోసం రాస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నవల రాయాలంటే ధైర్యం చాలా. ఆ నవల అంటే కనుక కొన్ని ఎరాటిక్ సీన్స్ కూడా అందులో ఉంటాయి. ఆ ఎరాటిక్ సీన్స్, ఆ హిజ్రాలు, ఆ సెక్స్ వర్కర్సు గురించి నేను విన్నవి రాస్తే ఆ కన్నవి విన్నవి కాకోకుండా నా అనుభవాన్ని కూడా చచ్చిపోతాయి. కాకపోతే ఈ కన్నవి విన్నవి రాయడానికి చేత కాక నాకు ఒక సామాజికమైన భయంతో రాయలేదు. 10 ఏళ్ళు రాయలే. ఎప్పుడు రాసినాను? ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత. హిజ్రాల్నేమో 10 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నా. మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మళ్ళీ 10 ఏళ్ళు గడిచింది. అంటే 20-30 ఏళ్ళు అయింది. 20-30 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం తెగించినప్పుడు వై డోంట్ ఐ, షేక్స్పియర్ ఎట్లాంటిది రాసినాడు, ఏమేమో రాసినాడు షేక్స్పియరు హ్యామ్లెట్ చేత విషం తాపిస్తే షేక్స్పియర్ తాగినట్టే లెక్కన కాదు కదా. వాడు ఒక సినిమా కబురు ఒకటి ఉంది. దిలీప్ కుమార్, ఒక హిందీ సినిమాలో దిలీప్ కుమార్ పరిగెత్తుకుంటూ రావాలా, పరిగెత్తుకుంటూ వచ్చి వాటి ఇట్లా ఆ నాయిస్ పడుతూ డైలాగ్ చెప్పాలా. దానికి ముందు ఏం చేస్తున్నాడు దిలీప్ కుమార్? పరిగెత్తుతా ఉన్నాడు, రెడీ అవుతున్నాడు దానికి ఆయాసానికి. అశోక్ కుమార్ వచ్చినాడు. అశోక్ కుమార్ వచ్చి ఏం భయ్ ఎందుకు పరిగెత్తుతున్నా ఉన్నాడు. ఇప్పుడు ఈ షాట్లో నేను గసపోసుకుంటూ మీకు డైలాగ్ చెప్పాలా, నేను గసపోసుకుంటూ డైలాగ్ చెప్పాలంటే, గసపోసుకుంటూ డైలాగ్ చెప్పాలంటే నువ్వు పరిగెత్తుగా నిజంగా నాయసం తెచ్చుకోవాలా నువ్వు. ఇప్పుడు చచ్చిపోయే షాట్ ఒకటి ఉంటుంది, దిలీప్ చచ్చిపోతావు నువ్వు అన్నాడంట.
అంటే అప్పుడు నేను అనుకున్నా, సరే ఇదంతా కూడా మనం రాయలసీమేను అని మా ఇంట్లో వాళ్ళందరినీ, నాకు భయం వచ్చేసి కుటుంబ భయమే కదా నాకు ఎక్కువ, బయట భయాలు కంటే మిత్రుల భయాలు, నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళ భయాలు ఏమి లేవు, మిత్రుల భయాలు అసలు లేవు, రచయితల భయాలు అసలు లేవు, ఎవరి భయాలు లేవు, నాకు వీళ్ళ భయం తప్ప. వీళ్ళు నాకు నా పెళ్లి చేసుకున్న కొడుకున్నాడు, వాడు చదివి మా అప్ప ఏమి ఇట్లా అని అనుకుంటే, మా మేడం చదువుతారు బాగా, నా ఫస్ట్ గ్రేడర్ మా మేడమే, మా మేడం చదివితే ఏమనుకుంటుంది, నా కూతురు చదివితే ఏమనుకుంటుంది అని నేను వద్దు, అప్పుడు అది ఫేస్ చేసేదానికంటే ఇప్పుడే ఫేస్ చేసేది మేలు అని అందరినీ కూర్చోబెట్టి చెప్పిన, ఇట్లా 10 ఏళ్ళ నుంచి హిజ్రాల గురించి రాద్దామని ఉంది, మీ అభిప్రాయం ఏమని అడిగినా వీళ్ళని, ఇంకొకరిని అడిగితే మాకేం ఇబ్బంది లేదు, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు మొదలుపెట్టా ఆ నవల రాయడానికి, హిజ్రాల గురించి, ఆ సెక్స్ వర్కర్స్ గురించి నవల రాయడానికి ఆ రకంగా నాకు ధైర్యం దొరికింది. కాబట్టి నన్ను నాకు ఎవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చినారో ఆ సెక్స్ వర్కర్స్కి కానీ, నాకు ఎవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చినారో ఆ హిజ్రాలు కానీ, తర్వాత వాళ్ళు ట్రాన్స్జెండర్స్కి కానీ నేను తప్పకుండా మీ టీవీ తరఫున వాళ్ళు తప్పకుండా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే మీరు అట్లాగే ఆకాశగానం, అది మీరు 20లలో 30లలో రాశారు, అంటే మీ వయసు 35. ఇట్స్ అబౌట్ ప్లేటోనిక్ లవ్. అప్పటికి మీ పెళ్ళయిందా? పెళ్ళయింది. ఎప్పుడు ఎన్నేళ్ళు? నాకు 30లో పెళ్ళయింది. ఓకే. 35లో రాయడం మొదలుపెట్టినాను. అదంతా ఒక 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో కంప్లీట్ చేసినాను. ఓకే. ఒక 5 ఏళ్ళకి. మీరు ఆ ప్లేటోనిక్ లవ్కి గురై ఉన్నారా మీరు? చాలా. అదొక దశ. జీవితం అంతా ప్లేటోనిక్ లవ్ ఉంటే పెళ్లి చేసుకునే అవసరం లేదు. అవును, అది లేదు కాబట్టి పెళ్లి చేసుకుంటాం. సో అర్ధనారి విషయంలో కుటుంబంతో కూర్చుని మాట్లాడినట్టుగా ప్లేటోనిక్ లవ్ గురించి కూడా అప్పుడు కూర్చుని, అప్పటికి ఇంకా పిల్లలు పుట్టి ఉండరు కానీ మేడంతో కూర్చుని డిస్కస్ చేశారా అప్పుడు? మేడం ప్రధానమైన శత్రువు కదా నవలకు. ఆ నవల చదివింది, నవల చదివి షీ హేట్స్ లైక్ ఎనీథింగ్. వాడు దాంట్లో ఉన్న హీరోని ఎంత హేట్ చేసిందంటే చాలా హేట్ చేసింది. అది కూడా నాకు కితాబే అనుకుంటా. అవును, ఆ పాఠకులు అంత తీవ్రంగా స్పందించడం అనేది రచన పట్ల కనెక్ట్ అవడమే కదా. కనెక్ట్ అవడమే. సో ఆకాశగానం చాలా ఏండ్ల తర్వాత ప్రింట్ అయింది. అవును, 35 తర్వాత మళ్ళీ అది ఎప్పుడో నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రింట్ అయింది. రాసిన ఒక 40-45 ఏళ్ళు ప్రింట్ అయింది. సో ఈ 45 ఏళ్ల తర్వాత ప్రింటింగ్కి వెళ్ళే ముందు మీరు దాన్ని మళ్ళీ ఏమైనా మీ మారిన భావాలకు అనుగుణంగా ఏమైనా కొంచెం చేశారా? అక్కడక్కడ కొంచెము ఫిలాసఫిక్గా, అప్పుడు కొంచెము దూకుడు వ్యవహారం పుట్టింది కదా. అవును, వయసు కదా. ఆ దూకుడు వ్యవహారం తగ్గించుకొని కొంచెము ఫిలాసఫిక్గా రాష్ట్రం. అర్ధనారికి తానా బహుమతి వచ్చింది. అవును. ఇంకొకరితో ఎవరితో షేర్ చేసుకున్నారు మీ ఆ బహుమతి కదా, ఇద్దరితో. సప్తభూమికి తానా బహుమతి అండ్ ఆల్సో సాహిత్య అకాడమీ. సప్తభూమి ఒక మహత్తరమైన నవల అది. అయితే మన మిత్రుడు ప్రకాష్ థరూర్, మీకు కూడా తెలుసు, పాటలు పాడుతుంటారు బాగా. ఆయన అన్నారు, మిమ్మల్ని అడగమన్నారు ఈ ప్రశ్న. ఎస్ఎల్ భైరప్ప కన్నడ రచయిత, ఆయన పర్వ నవలని గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తెలుగులో అనువాదం చేశారు. అవును, మీ అనంతపురం ఆయనే. అవును, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మీకు కూడా పరిచయం ఉండే ఉంటుంది. చాలా అద్భుతమైన ట్రాన్స్లేషన్. ఆయన, నేను ప్రకాష్ గారి దగ్గర కన్నడలో ఉన్న పుస్తకం తీసుకుని అది చదువుతున్నాను నేను ఇప్పుడు కన్నడలో. నేను బేసికలీ మా అమ్మ కన్నడిగా, మాది బార్డర్ కర్ణాటకకి మాకు. మా అమ్మ కన్నడిగా,
సో నేను కన్నడ భాష మీద చిన్నప్పటి నుంచి తెలుసు కన్నడ, ఇప్పుడు ఇంకాస్త ఒక లిటరరీ ఇంట్రెస్ట్. అవు అట్లాగే రాజ్ కుమార్, విష్ణువర్ధన్ వాళ్ళ సినిమాలు, వాళ్ళ పాటలు వినడాలు, పాడాలు అవన్నీ చేస్తున్నాం ఇప్పుడు. నేను ప్రకాష్ గారు పాటల విషయంలో చేయని అరాచకం లేదు. అయితే భైరప్ప నవల గంగిశెట్టి లక్ష్మీనారాయణ తెలుగు అనువాదం. చాలా అక్కడక్కడ కన్నడ పదాలు కూడా తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా రాశారాయన. అర్జునన మైకట్టు ఉదాహరణకి, అర్జునుని శరీర సౌష్ఠవం అనే దానికి అర్జునన మైకట్టు. అర్జున మైకట్టు అనే తెలుగు, కన్నడలో ఏముంటుంది? మైకట్టే. మై శరీరం. అవును, అదే ద్రవిడియన్ లాంగ్వేజ్. మై అనేది ఇట్ డజంట్ బిలాంగ్స్ టు కన్నడ ఆర్ తెలుగు, తమిళ్. ఇట్ బిలాంగ్స్ టు ద్రవిడియన్. అట్లా కాబట్టి మనకు తమిళంలో, కన్నడలో, తెలుగులో చాలా పదాలు కామన్ పదాలు కనపడతాయి. అవునవును, అవి రాయొచ్చు. యా. అయితే పాయింట్ ఏంటంటే ప్రకాష్ గారు అన్నది, ఇప్పుడు సప్తభూమిని కూడా కన్నడలో చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు సప్తభూమి ఎన్ని భాషల్లోకి తర్జుమా అయిందప్ప? ఇంగ్లీష్లోకి, తమిళ్లోకి. ఇంగ్లీషు, తమిళ్. మీరు ఆలోచించండి, కన్నడలో కూడా చేస్తే బాగుంటుందేమో. ఒక సూచన ఆయన ద్వారా, ప్రకాష్ గారి సూచన ఏంటంటే గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అద్భుతంగా చేయగలుగుతారు. ఆలోచించేది ఏమీ లేదు. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నాకు పరిచయం ఉంది. ఆ ఆచార్యులు ఒప్పుకుంటే మాత్రము నేను సంతోషంగా ఆయన గొప్ప చెప్తా. ఎవరైనా సరే దీన్ని ఇంకొంచెం మద్దతు ఇవ్వండి, దీన్ని గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి దాకా తీసుకెళ్ళండి, అప్ప కూడా మాట్లాడతారు. కన్నడ, తెలుగు భాషాభిమానులు, సాహిత్య అభిమానులు ఖచ్చితంగా మనం పండగ చేసుకోవచ్చు సప్తభూమి కనుక కన్నడలో వస్తే. మిమ్మల్ని చాలా రాయడానికి ముందు, రాసేప్పుడు, రాసిన తర్వాత మిమ్మల్ని చాలా తీవ్రంగా ఉద్విగ్నుల్ని చేసిన అంశాల్లో అర్ధనారి ఒకటి ఉందని అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. మీరు అలవోకగా రాసిన కథలు లేదా నవలలు ఏమైనా ఉన్నాయా? నేను ఇంతవరకు అలవోకగా ఒక్క రచన కూడా చేయలేదు. ఇది మీతో చెప్పించాలని చేత కాదు, ఇది మీతో చెప్పించాలనుకున్నాను నేను ఈ మాట. నా చేతే కాదు. ఎగ్జాక్ట్లీ. కొడగడ్డి కుటుంబరావు గారు అటే సెట్టింగ్ మొదలు పెన్ను క్యాప్ తీసి దానికి పెట్టేసి అటే సెట్టింగ్ కథ రాసి పోస్ట్ చేసేవాడంట. అలా అప్పటికప్పుడు నాకు అది 8th వండర్ ఉంటే ఇది నాకు 9th వండర్. ఎట్లా రాస్తారు? ఒక్క తప్పు లేకుండా ఇట్లా కొట్టివేసి ఉండదంట. ఆశ్చర్యం నాకు. నాళ్ళు తీస్తే కనుక ఎన్ని కొట్టివేతలు ఉంటాయో, ఆ కొట్టివేతలన్నీ చూసుకుంటే నాకే అర్థం కాదు. ఇందులో అటెస్ట్రెచ్ రాయడము లేదా మానసిక సంఘర్షణతో లేకపోతే ఆ పాత్రలతో కలిసిపోయి, మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, అసుర గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రథమ పురుష, ఉత్తమ పురుషలో ఏది ఆ శైలిని బట్టి, కథా వస్తువుని బట్టి ఏది ప్రథమ పురుషలో చెప్పాలి, ఏది ఉత్తమ పురుషలో చెప్పాలని మీ అభిప్రాయాలు కొన్ని చెప్పారు. సో ఇంత ఆ హోంవర్క్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అంత మథనము లేకుండా అలవోకగా రాయగలిగేవి అంటే నాకు పర్సనల్గా నాకైతే అవి అదేదో అంటే చాలా మహా గొప్ప విషయం అని నేనైతే అనుకోను. కానీ అట్లానే మీరు చెప్పిన ఉదాహరణలో కుటుంబరావు గారిని తక్కువ చేసేది ఏం లేదు. కానీ నేను చెప్పడం ఏమిటంటే, అట్లా రాసేవాళ్ళు తేలిగ్గా రాయొచ్చు, విసిరి పారేయచ్చు. సీరియస్ రైటర్స్ కూడా కొంతమంది. చలం గారు మైదానం నవల రాసినాడు కదా. అవును. ఆ మైదానం నవల ఇంట్లో కూర్చొని బయటికి పోకుండా వారం రోజుల్లో రాసినాడంట. అబ్బా, వారం రోజుల్లో రాసి అది కంప్లీట్ అయ్యేటప్పటికి అర్ధరాత్రి అయిందంట. పడుకోవచ్చు కదా, పొద్దున్న ఫ్రెండ్ దగ్గరికి పోవచ్చు కదా. ఆ అర్ధరాత్రి రాసిన పేపర్లన్నీ చంకలో పెట్టుకొని చింతా దీక్షితులు ఇంటికి పోయినాడంట. ఆయన తలుపు కొట్టి ఆయన బయటికి పిలిచి ఆయనకు నవల ఇచ్చి చదువు, వెంటనే చదువు అని ఆయనకి ఇచ్చి ఇంటికి పోయి పడుకున్నాడు. అంటే సీరియస్ ఫిక్షన్ రాసే రచయితలు కూడా ఎంత సీరియస్ రైటర్ చలము, ఇంకా మనం ఎంత విడిగా చెప్పక్కర్లేదు అది. కాబట్టి అది ఒక గిఫ్ట్, ఒక వరం. అది
ఇప్పుడు మనకు ఆసుకౌత్యం చెప్తారే ఆ విధంగా ఇది ఆసు వచన రచన అట్లా అనొచ్చు. కాబట్టి కొంతమంది ఎంత తేలిగ్గా రాస్తారంటే అంత తేలిగ్గా రాసేస్తారు. ఫస్ట్ కూర్చొని అంతా రాసేసి దాన్ని అసలు ఏం పట్టించుకోకుండా అట్లా పారేస్తారు. అది మాకు అనుభవంలో మేము చెప్పాం కదా ఇందాక ఎగ్జాంపుల్. నేను చెప్పడం అంటే అది 3-4 రచయితలకైతే అది నప్పుతుంది కానీ ఈ కాలపు రచయితలు చాలా లేజీగా, చాలా నిర్లక్ష్యంగా తాము రాసింది మరొకసారి సరి చూసుకోకుండా, ఒకసారి కూడా తప్పులు దిద్దుకోకుండా, ఇంకొక సెకండ్ రీడర్కి చూపించకుండా, రీడర్ అనేవాడు ఉన్నాడు, సెకండ్ రీడర్కి ఒకసారి ఎట్లుందో చూడు అని చూపించకుండా పూర్తిగా మొత్తం వెంటనే సోషల్ మాధ్యమంలోకి వదిలిస్తారు చూడు. అది చాలా నిర్లక్ష్య ధోరణి, బాధ్యత రాహిత్యము, పాఠకుల పట్ల గౌరవం లేకపోవడం. ఏది రాసినా చదువుతారులే అన్నట్టుగా. దేవపుత్ర రేషన్ షాపోడు మట్టి బిడ్డలున్న బియ్యం ఇచ్చినట్టుగా. దేవపుత్ర వంటి మహాకథకుడు, సింగమనేని వంటి పర్ఫెక్ట్ కథ రచయిత, వాళ్ళు కథ రాసి మాకు ఇచ్చేవాళ్ళు. స్వామి ఎట్లుందో చూడు ఇది. ఆయనకి 70 ఏళ్ళు, నాకు ఒక 60 ఏళ్ళు అనుకో. నాకు కథలు నేర్పిన గురువులు దేవపుత్ర కానీ సింగమనేని కానీ. దేవపుత్ర కథ రాస్తే స్వామి కథ రాసినాడు చూడు ఎట్లుందో. సింగమనేని కథ రాస్తే స్వామి కథ చూడు ఎట్లుందో. 70 ఏళ్ళ వాళ్ళు ఆ పని చేస్తారు, అంత అనుభవజ్ఞులు. అది ఒక కల్చరు. ఆ కల్చర్ ఇప్పుడు కల్చర్ కాకుండా ఎందుకు పోయిందా అని నా ప్రశ్న. శ్రీశ్రీ పాటల్లో చాలా వర్సటైల్గా ఆయన ఇప్పుడు నందుని చరితము వినుమా పరమానందము గనుమా అని జయబేరిలో పాట రాశాడు. అవును, అది మామూలుగా వింటే శ్రీశ్రీ రాసినట్టుగా అనిపించదు మనకి. పూర్తి భక్తి పాట. అట్లా పనులు శ్రీశ్రీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. అట్లాగే మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండి నా భాగ్యం. అవును, అది ఆత్రేయ రాశాడు అనిపించేంతటి మనసు పాట అది. మీకు ఈ పాట తెలిసే ఉంటుంది. తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం, అందులో హృదయగానం. ఆ మాట అనాలి కదా వెంటనే, లోపల అది కొరత ఉంటుంది. మీరు అనాలి కదా. నన్ను మీరు మిమ్మల్ని నేను పూరించుకుందాం. అందులో వేల వత్సరాల కేళిలో మానవుడు ఉదయించిన శుభవేళలో వీచే మలయ మారుతాలు పుడమి పలికే స్వాగతాలు. అది చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. అంటే మానవ జన్మ పరిణామ క్రమము అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అది మార్క్సిస్టులు ఒక మానవ పరిణామ చరిత్రలన్నీ కూడా చదువుకొని ఉంటారు వాళ్ళు. అవును, దానివల్ల కూడాను అది పరిచయం ఏంటుంది. ఇంకోటి విషయం ఏమిటంటే శ్రీశ్రీ ఒకసారి ఫారిన్కి పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను పెద్ద వెంకటేశ్వరుడు గుడి కట్టింటారు. వెంకటేశ్వరుడు గుడి కట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వెంకటేశ్వరుని మీద మీరు ఒక కవిత్వం చెప్తే, పద్యం చెప్తే మీకు ఇంత పరిశీలిస్తాము అంటారు. వెంకటేశ్వరుని మీద కందపద్యం చెప్తాడు ఒకటి, కందపద్యం. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే శ్రీశ్రీ ఒకసారి చెప్తాడు శ్రీశ్రీలో ఒక విదూషకుడు ఉన్నాడు అని. శ్రీశ్రీలో ఒక విదూషకుడు ఉన్నాడు. అటువంటి శ్రీశ్రీని ఇంకొక కథ రాసినాడు, విదూషకుని ఆత్మహత్య అని. ఆ విదూషకుని ఆత్మహత్య అని వింటేనే దాంట్లో కవిత్వం లేదా? అవును, విదూషకుని ఆత్మహత్యలోనే ఆ టైటిల్లోనే కవిత్వం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆయనకు వచ్చిన పెద్దగా నచ్చిన కవిత్వం ఏమిటంటే జీసస్ వెప్ట్ అనేది ప్రపంచంలోకెల్లా గొప్ప కవిత్వము అంటాడు శ్రీశ్రీ. నాకు ఈ విదూషకుని ఆత్మహత్య గొప్ప కవిత్వంగా కనిపిస్తుంది. అట్లా శ్రీశ్రీలో విదూషకుడు ఉన్నాడు, వాడు వేయని వేషం లేదు, వాడు చాలా వేషాలు వేస్తాడు వాడు అందుకే కదా పాపం విరసం నోరు కొట్టుకోలేదా? అవును, శ్రీశ్రీ అవతారాలు చూసి. ఇంకోరు స్నేహితులు నోరు కొట్టుకోలేదా? భార్య నోరు కొట్టుకోలేదా? ఎంతో మంది.
అంతమందిని వేధిస్తేనే అంత గొప్ప కళాకారుడయ్యాడు. అవును. ఆయన మన కృష్ణ సినిమా, కృష్ణ వాణిశ్రీ అనుకుంటా, కొల్లేటి కాపురం, అందులో శ్రీశ్రీ పాట ఉంటుంది, ఇద్దరమే మనం ఇద్దరమే. అందులో కూడా మళ్ళీ చివర్లో 10 మంది తోడుగా బతకాలి నీతిగా అని పెడతాడు మళ్ళీ. సో ఆయన ఏం రాసినా మార్క్సిజం ఎటుపోదు. ఎవడో నందుని చరితం వినుమ అంత భక్తి పాటలో కూడా అల్పులని అదములని నరుని దృష్టిలోనే తేడాలు, భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే అంటాడు. అంటే అప్పటికే అది బాగా నానిపోయింది. మన అన్నమాచార్యుడే చెప్పాడు ఆ విషయం. అవును. అన్నమాచార్యుడు ఏమి చిన్నబరంగా చెప్పలే. అవును. వాడు పెద్ద వైష్ణవుడు వాడు. అవును. ఆ వైష్ణవుడు అసలు వైష్ణవులే మొట్టమొదట ఈ అంటరాని వాళ్ళని దగ్గర తీసినారు. ఒక వైష్ణవము ఒక వీరశైవము లేకపోతే ఈ దేశం ఇట్లుండదు. అద్భుతమైన మాట చెప్పారు. ఇంకోటి వైష్ణవము, శ్రీ వైష్ణవము, తర్వాత వీరశైవము, క్రిస్టియానిటీ కూడా, ఈ 3 లేకపోతే ఇప్పుడున్న దళితులు ఇప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు కాదు దేశంలో. 3 ప్రధాన రెండింటికి కారణాలు. తక్కువ కులజుడైన హీన కులజుడైన కదా అన్నమాచార్య. గుంటూరు శేషేంద్ర శర్మ గురించి శ్రీశ్రీ, అది పద్యమా ఫ్రెంచ్ మధ్యమా అంటాడు. అది పద్యమా ఫ్రెంచ్ మధ్యమా. ఇంకోటి శ్రీశ్రీ కేవీ రెడ్డి పద్యం చెప్పు, 100 కంద పద్యాలు చెప్పు, నీకు పద్యానికి ఒక సిగరెట్ ఇస్తాను అంటాడు. సిగరెట్ పద్యానికి ఒకటి. అంటే దాని పద్యంలోనే పద్యం అంతా చెప్పి నీకు ఒక సిగరెట్ ఇస్తా అనేది ముగిస్తాడు. మకుటం విశ్వదాభిరామ వినోయమలాగా నీకు ఒక సిగరెట్ ఇస్తా. అట్లా 100 కంద పద్యాలు చెప్పు. కంద పద్యం రాకపోతే కవేగాడు అంటారు. అవును అవును. అట్లా దీన 100 కంద పద్యాలు రాసినాడు. అవును. సచే వర్సటైల్ ఆయన శ్రీశ్రీ. ఒకసారి ఆయన భార్య సరోజమ్మ జిల్లెళ్ళుమూడమ్మ దగ్గర పోయింది. జిల్లెళ్ళుమూడమ్మ దగ్గరకు పోయి తన భర్త గురించి చెప్పింది. నా భర్తకు దేవుడు దైవము ఇట్లాంటి అవతార పురుషులు యోగులు ఇవన్నీ నాకు నమ్మకం లేదమ్మా. నా భర్తకు అంటే నీ భర్తకేమమ్మా, నీ భర్త జోబులో ఉన్న అక్షరాలన్నీను అనిందంట. అట్లా అక్షరాలు జోబులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు శ్రీశ్రీ. అవును. కృష్ణశాస్త్రితో ముగిద్దాం. జాబిలికోన. ఆ దొంగ కన్నుల రెప్పల్లో తుమ్మిదలాడేనా తూనిగలాడేనా, ఉండమ్మ బొట్టు పెడతా. తర్వాత మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము చీకటి వెలుగులు, మళ్ళీ కృష్ణవాణిశ్రీ సినిమా. అందులో పెద్ద పాట, 8 నిమిషాల పాట, చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు. అందులో ప్రతి లైను అసలు చీకటి వెలుగుల కౌగిలిలో చిందే రంగుల వన్నెలులోనే ఎంత శృంగార కవిత్వం ఉందో మన వాళ్ళకి అర్థం కాలేదు ఇంతవరకు. అవును అవును. నీ మెడ చుట్టూ గులాబీలు, నీ సిగపాయల మందారాలు, ఎక్కడివి రాగాలు, చిక్కని ఈ అరుణ రాగాలు. తర్వాత ఆ తోట గురించి కూడా, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట, ఎక్కడివి రాగాలు, వానకారు సంపెంగలు, వెన్నెల పారిజాతాలు. చూడండి అసలు చాలా ఆ మెటఫర్లు, పదబంధాలు. తేట నీటి ఈ ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట. తేట నీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట గురించి నేను 6 నెలలు పాఠం చెప్పగలను అన్నాడు అంటే కృష్ణశాస్త్రి. ఆ తేట అనేది ఎందుకు రావాల్సి వచ్చిందో, తేట నీటి ఏటి ఒడ్డున అది ఎందుకు రావాల్సి వచ్చిందో, ఇవన్నీ కూడాను అసలు కామన్గా ప్రజలు కామన్గా వినే పాటల్లో కూడాను ఎంతో కవిత్వం, ఎంతో లాలిత్యము. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు. ఏమిటంటే ప్రకృతి కవిత్వం. అవును. కృష్ణశాస్త్రి ఇదంతా ప్రకృతి కవిత్వం. దానికి ఇప్పుడు వారసుడు వచ్చేసి మన వెంకన్న.
గోరటి వెంకన్న. Yeah. గోరటి వెంకన్న కూడా ప్రకృతి కవిత్వమే రాస్తాడు. అవును. గోరటి వెంకన్న జానపదుడు అయిపోయా, కృష్ణశాస్త్రి క్లాసిక్ మార్గం అయిపోయా. శిష్ట వ్యవహారం అది క్లాసిక్, అది నియో క్లాసికల్. అవును, నియో క్లాసికల్ అయిపోయా. వీళ్ళిద్దరు కూడాను అందుకే వీళ్ళలో ఉండి దాన్ని దీంట్లో ఏముంది కవిత్వం అనుకుంటాం. అంటే కవిత్వం అనే దానికి మనకు కొన్ని విలువ, కొన్ని జార్గన్స్ ఉంటాయి, కొలతలు ఉంటాయి, స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ వాళ్ళకి అప్లై కాదు. కాదు, ఆ స్కేల్ వాళ్ళకి అప్లై కాదు. వాళ్ళ స్కేల్ వేరు, వాళ్ళ రేంజ్ వేరు, ఆ స్కేల్ వేరు. ఆ స్కేల్ మళ్ళీ ఇక్కడ మన ట్యాగూర్లో కనపడుతుంది, ట్యాగూర్ కవితల్లో కనపడుతుంది. ట్యాగూర్ అంటే కొంచెం మిస్టిక్, ట్యాగూర్లో కూడా అక్కడక్కడ ఇది కనపడుతుంది. అయినా కృష్ణశాస్త్రి అంత ప్రకృతి కవిని మరి ఎవరైనా ఉన్నారు. నేను సంస్కృతం చదువుకోలేదు కాబట్టి కాళిదాస్ ఏమన్నా రాసినాడేమో నాకు తెలియదు, కానీ కృష్ణశాస్త్రి గోరటి వెంకన్న దగ్గర విన్న ప్రకృతి కవిత్వం నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఎక్కడ వినలే. గోరటి వెంకన్నకు కూడా కృష్ణశాస్త్రి అంటే పిచ్చి ప్రేమ. అవునా? ఇప్పుడు మీతో లాగానే నేను వెంకన్నతో కూడా చాలా మేమిద్దరం కూర్చున్న గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కృష్ణశాస్త్రి అంటే ఇంకా ఆయన ఇంకా పిచ్చోడైపోతాడు, మైమర్చిపోతాడు. ఎప్పుడో అప్పుడు గోరటి వెంకన్న, మీరు, నేను ముగ్గురు కూర్చుని ఇట్లాగే 3TVకి మాట్లాడదాంలే. ప్రకృతి ప్రేమికుడు అన్నారు కదా కృష్ణశాస్త్రి. యాక్చువల్గా ప్రకృతి పట్ల కృష్ణశాస్త్రి కన్సర్న్ ఆయన పాటల్లో తెలుస్తుంది. అంటే దేన్ని, ప్రకృతిని, నీటిని, చెట్టుని, కొమ్మ పైన ఉండే గోరింకని దేన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఒక్క క్షణం, అబ్బా ఒక్క క్షణం, ఆ రెప్పలు వాచకు, అటు ఇటు చూడకు, ఒక్క క్షణం. అందులో ఒక లైను, ఆకులతో గాలి ఊసులాడకూడదు, ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు, డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. అలలు పెదవి విప్పకూడదు అంటే ఎవరికైనా అర్థమవుతుంది కదా. అలలు చప్పుడు చేయకూడదు అనే దానికి అలలు పెదవి విప్పకూడదు అంటే ప్రతి దాన్ని కూడాను ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్, ప్రతి భావాన్ని కూడాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రకృతి. ఆ ప్రకృతి ద్వారానే ప్రతి ఫీలింగ్స్ కూడా చెప్తాడు. పైగా గాలికి చెప్తాడు, సడిసేయకు గాలి, ఎందుకంటే వీడు లేస్తాడు, లేవకూడదు, పడుకోవాలి. దానికి ముందు బడలి ఒడిలో, దాని ముందు రాజసులోచన అంటుంది, సడిసేయద్దు అంటాడు. ప్రతి దాంట్లో కూడా అంత లాలిత్యం, అంత సౌకుమార్యం, అద్భుతం. అది ఆ లాలిత్యము ఆ ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతి గురించి రాసిన కృష్ణశాస్త్రిలో కూడా ఉంది. కృష్ణశాస్త్రి అంతగా అర్థము అయినా, నేను బేసిజం పక్కన పెట్టి చెప్తున్నా, మన ఇద్దరిలో కూడా లాలిత్యం ఉంది. మన ఇద్దరిలో కూడా ఉందా ఏమో. నన్ను చూస్తే అందరూ విలన్ అనుకుంటారు. ఏమనుకుంటారు? విలన్ అనుకుంటారు. విలన్ అనుకుంటారు. విలన్కే ఎక్కువ అభిమానులప్ప. అయ్యా, నీ ముఖం చూస్తే కూడా విలన్ ముఖం లాగానే ఉంది, అందుకే కలిసాం మనం. చాలా చాలా సంతోషం. చాలా ఇంట్లో కూర్చుని మనం పిచ్చాపాటి మాట్లాడినట్టుగా చాలా లోతైన విషయాలు, పిచ్చాపాటినే మాట్లాడినాము. చాలా లోతైన విషయాలు. చాలా సంతోషం. నా అనుంగమిత్రుడు, ఆత్మీయుడు, ప్రేమాస్పదుడు అయిన శైలితో ఈ సంభాషణలు జరపడానికి అవకాశం ఇచ్చిన 3TV వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాగరాజు గారికి కూడాను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. స్వామి గారు మాట్లాడుతూ ఇందాక అత్యంత అభిమానాస్పదుడైన శైలు అన్నారు కదా. అసలు ఎంత ప్రేమ ఆయనకి. ఐ వాంట్ టు గో ఆన్ లైవ్ ఆన్ రికార్డ్. మా అమ్మ తర్వాత నన్ను శైలు అని పిలిచేది అప్ప ఒక్కరే. థ్యాంక్స్ అప్ప.